మన రక్షకుడైన క్రీస్తు ప్రభువారి నామంలో సర్వోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. సర్వశక్తుడు సర్వోన్నతుడకు దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన అవకాశాన్ని బట్టి మనం ఆయనకు హృదయపూర్వకంగా మన హృదయపూర్వక స్తుతి స్తోత్రములు చెల్లింపబద్దులమైనాం. మరి ముఖ్యంగా ఈ దినం ఒక విలువైన సందేశాన్ని మనం వినబోతున్నాం కనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మీరందరూ కూడా దేవుని మాట ధ్యానపూర్వకంగా వినాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధ్యానపూర్వకంగా అంటే మీ మనస్సు శరీరం రెండూ ఇక్కడే ఉంచి శ్రద్ధగా వెత్తబడుతున్నటువంటి ప్రతి మాట మీ హృదయాలలో నాటబడి ఆయనకు అనుకూలమైన పాత్రలుగా మీరు మారాలి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎక్కడ పశ్చాత్తాపం మొదలవుతుందో అక్కడ ప్రభు యొక్క కార్యం జరుగుతుంది. పశ్చాత్తాపం లేని చోట ప్రభు కార్యం జరగదు. అంటే పశ్చాత్తాపం అనేది దేవుడు నీలో పని చేయటానికి ఓపెన్ అయ్యే ఒక ద్వారం లాంటిది, ఒక డోర్ లాంటిది. ఎప్పుడు ఏ హృదయంలో అయితే పశ్చాత్తాపం మొదలైందో అక్కడ డోర్ ఓపెన్ అయింది. ఆ డోర్ ఓపెన్ అయింది అంటే తప్పకుండా దేవుడు ప్రవేశిస్తున్నాడు. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించడానికి, నీ బ్రతుకులో ఒక గొప్ప ప్రక్రియ పూర్తి కావడానికి, ఆయన చిత్తం నీ జీవితంలో జరగడానికి, ఆయన ఇష్టానుసారంగా నేను మలచటానికి అదొక అద్భుతమైన అవకాశం. మరి చాలామంది పశ్చాత్తాపం ఫేక్ పశ్చాత్తాపం ఉంటుంది. ఫేక్ పశ్చాత్తాపాలు ఎలా కలుగుతాయంటే ఒక బాధాకరమైన సౌండ్ ప్లే చేస్తూ, బాధాకరమైన పాట వినిపిస్తూ, నిన్ను మెస్మరైజింగ్ చేసేసి ఆ కాసేపు నిన్ను ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఒక ఫేక్ పశ్చాత్తాపాన్ని పుట్టించవచ్చు. అర్థమైందా? అది నిజమైన రిపెంటెన్స్ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది సీరియల్ చూసి ఏడ్చేస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నారంటే ఆ కాసేపు ఏడుస్తారు. ఎందుకు? అందులో ఇన్వాల్వ్ అయిపోయి అది నిజంగా జరిగిపోతున్నట్టుగా భ్రమకు గురయ్యి ఆ అత్తగారు నిజంగానే కోడలను కొట్టేస్తున్నట్టు, చంపేస్తున్నట్టు, ఈ కోడలు నిజంగానే మామగారికి అన్నం పెట్టనట్టు, చంపేస్తున్నట్టు, లేదా అందులో ఉన్న పాత్రలు రకరకాలుగా బిహేవ్ చేస్తూ అవతల వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నట్టు, ఇవన్నీ కూడా నిజంగా జరుగుతున్నట్టు ఫీల్ అయ్యి ఓవర్ రియాక్ట్ అయ్యి కళ్ళలో నుండి కన్నీళ్ళు వాళ్ళకి తెలియకుండా జాలు ఆరుతుంటాయి. కొన్ని సెంటిమెంట్ సీన్స్ వచ్చినప్పుడు సినిమాలు చూసే వాళ్ళు కూడా ఏడుస్తుంటారు, అయ్యో పాపం అన్నట్టు కదా. ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు. అప్పటికప్పుడు ఆర్టిఫిషియల్గా అలా వచ్చి అలా వెళ్ళిపోయేది. ఫేక్ అంటారు దాన్ని. ఇదే ఫేక్ పశ్చాత్తాపం, ఈ ఫేక్ రిపెంటెన్స్ మీలో కూడా వచ్చింది అనుకోండి, అది మీరు రిపెంట్ అయినట్టు కాదు. ఆ కాసేపు అక్కడున్న వాతావరణంలో, ఆ సౌండ్లో లేదా విజువల్స్లో కాసేపు అలా మాయలోకి వెళ్ళిపోయి ఏడ్చేసాం, కన్నీళ్ళు అయితే వచ్చాయి, తుడుచుకున్నాం, కర్చీఫ్ తడిచింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. అది పశ్చాత్తాపం అంటుందా? అనబడుతుందా? అవుతుందా? అవ్వదు. పశ్చాత్తాపం అనేది హృదయాంతరాలలో నుండి రావాలి. అర్థమైందా? ఆ దుఃఖం అనేది మనస్సులో నుండి రావాలి. అది దైవ చిత్తానుసారంగా ఉండాలి. ఆ దుఃఖం దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు నీలో కలగాలి. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును అన్నాడు దేవుని వాక్యంలో. కాబట్టి ఈ ఫేక్ రిపెంటెన్స్ జోలికి పోకండి, ఫేక్ పశ్చాత్తాపాల జోలికి పోకండి. హృదయపూర్వకమైన పశ్చాత్తాపం అది నిన్ను ఎవరు ఆపలేరు. అక్కడ ఏం పుడుతుందో తెలుసా? అంత పశ్చాత్తాపం మనలోకి వచ్చేస్తే అక్కడ పుట్టేదే ఉపవాసం. బాగా అర్థం చేసుకోండి. ఉపవాసంలో 2 కోణాలు ఉన్నాయి బైబిల్లో. రెండవ కోణంలో దేవుడు కోరుకున్న ఉపవాసం ఉంటుంది. మొదటి కోణంలో మనిషి చేసిన ఉపవాసం ఉంటుంది. అది పరిపూర్ణమైన జ్ఞానం. దేవుడు కోరుతున్న ఉపవాసం ఏమిటి అంటే అది పరిపూర్ణమైన జ్ఞానం. దాని గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, మీకేం తెలియనివి కావు ఇవి. కానీ ఈరోజు ఒక స్పష్టమైన అవగాహన మీకు కలిగించడానికి ఒక విశేషమైన సంగతిని మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే నీ హృదయంలో పశ్చాత్తాపం మొదలవుతుందో తిండి మీద ఉండదు. అంతెందుకు, గత వారం కూడా చెప్పాను మీకు, మీ ఇంట్లో ఏదైనా ఒక మరణం సంభవించింది,
రకరకాల పిండి వంటలు చేసుకుని తినాలని అనిపిస్తుందా? అనిపించదు. మీ ఇంట్లో ఏదో ఒక శోధన నడుస్తోంది. శోధన అంటే ఆర్థిక పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బంధాల మధ్యలో కావచ్చు, స్నేహాల మధ్యలో కావచ్చు, బంధుత్వాల మధ్యలో కావచ్చు, ఇంకేదైనా ఇబ్బంది కావచ్చు. ఆ ఇబ్బంది మీ ఇంట్లో నడుస్తున్నప్పుడు ఈరోజు అరిసెలు చేసుకు తిందాం, బూరెలు చేసుకు తిందాం, గారెలు చేసుకు తిందాం, కోడికూరలు వండుకుందాం, మేకకూరలు వండుకుందాం అని మీకు అనిపించదు. మీకు ఏమనిపిస్తుంది అంటే మనసంతా, దృష్టి అంతా ఆ బాధ మీద ఉంటుంది. పెయిన్ ఫీల్ అవుతుంటారు మీరు. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మీకు నిద్ర పట్టదు, భోజనం మీద ఉండదు, అనగా ఆకలి వెయ్యదు. చాలా కుటుంబాల్లో అలా ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు. ఏమైనా రైట్ ఆర్ రాంగ్? ఉంటారా ఉండరా? అలాగే బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా భోజనం మీద ఉండదు. అంతెందుకు, మీ ఇంట్లో ఎవరిదో పెళ్లి జరుగుతుంది అనుకుందాం, పెళ్లి జరుగుతోంది, అసలు భోజనం మీద ఉంటుందా మీకు? ఉండదు. ఏదో ఫంక్షన్ జరుగుతుంది, భోజనం మీద ఉంటుందా? ఉండదు. మరి ఏంటి మీ మనసంతా దేని మీద ఉంటుంది? అతిథులు వచ్చేస్తున్నారేమో, వంటలు అయ్యాయో లేదో, డెకరేషన్ పూర్తయిందో లేదో, లేకపోతే పెళ్లి కొడుకునో పెళ్లి కూతురునో లేకపోతే పాపనో రెడీ చేశారో రెడీ చేయలేదో, ఈ విధమైన టెన్షన్స్తో మీకు భోజనం మీద ఉండదు. అంటే మీ బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంటే మీకు అన్నం కావాలని అనిపించదు. అర్థమైందా? సో మరి పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాల్లో కూడా భక్తులు ఉపవాసం చేశారు. ఆ ఉపవాసం ఎలా జరిగిపోయిందంటే దుఃఖంలో నుండి, పశ్చాత్తాపంలో నుండి పుట్టింది. అది ఎలా పుట్టింది ఉపవాసం? అది దుఃఖంలో నుండి పుట్టింది, పశ్చాత్తాపంలో నుండి పుట్టింది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలగజేస్తుంది అన్నాడు అపోస్తలుడైన పౌలు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడిన మాట అది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. అంటే ఆ మారు మనస్సు రావడానికి, ఆ మారు మనస్సు అనే బిడ్డ పుట్టడానికి దైవ చిత్తానుసారమైన దుఃఖం అనే ప్రసవ వేదన నిన్ను ఆవరిస్తుంది అనమాట. ఆ ప్రసవ వేదనలో భోజనం తినాలనిపించదు. ఇక్కడ తల్లులు చాలామంది ఉన్నారు, బిడ్డలను కన్నా తల్లులు. మీకు పురుటినొప్పులు వచ్చేటప్పుడు ప్రారంభమైన తర్వాత, జస్ట్ ఇప్పుడే పురుటినొప్పులు ప్రారంభమయ్యాయి మీకు. ఆ పురుటినొప్పులు ప్రారంభమైన తర్వాత వేడివేడి బిర్యానీ మీ ఆయన గారు పట్టుకొచ్చి 2 ముద్దలు తిని బంగారం అన్నాడు అనుకో, చెప్పు తీసుకొట్టేయు. ఎందుకంటే అది ముద్దలు తినే సమయం కాదు, నీకు ఆకలి లేదు, తినాలని అనిపించదు. అది బాధపడే సమయం. అది ఈ గులాబ్ జాము తిను, ఈ మైసూర్ పాక్ ముక్క తిని నీకు ఇష్టం కదా అంటే ఎప్పుడు తింటావు? అది 2వ నెలలోనో 3వ నెలలోనో వేవుళ్ళు అంటారు, వామిటింగ్స్ అవి లేని వాళ్ళు తింటారు, బాగా తింటారు. వాళ్ళు కోరినవన్నీ తెప్పించుకుంటారు, కడుపుతున్నారు కదా అని పెడుతుంటారు, చక్కగా తింటారు. అది వేరే విషయం. ప్రసవ వేదన టైంలో, నొప్పులు వచ్చే టైంలో ఎవ్వడు కూడా భోజనం తినాలని అనుకోడు. అది బాధపడే సమయం. అందులో తిండి మీద ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఉపవాసానికి ఒక లైన్ దొరుకుతుంది మీకు. నేను ఉపవాసం ఉండాలి అనుకుంటున్నాను. ఎలా ఉంటాను ఇప్పుడు? ఉపవాసం ఉండాలంటే ఎప్పుడు ఉండగలను నేను ఉపవాసం? ఒకటి, పూర్తిగా నా మైండ్ యాక్టివ్గా ఉండాలి. అంటే ఏదో బిజీలో ఉన్నాను, నేను ఉపవాసం ఉంటాను. పాయింట్ నెంబర్ 1, నేను ఏదో బిజీలో ఉన్నాను. ఇంకా నా మనసంతా పని మీద ఉంది, తిండి మీద లేదు. నా మనసంతా దేని మీద ఉంది? నా కళ్ళ ముందు నా పని మీద ఉంది. నేను ఉపవాసం ఉంటాను. అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. మీ ఇంట్లో పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, లేకపోతే ఇంకేదో కార్యక్రమం అయినా మీరు ఖచ్చితంగా ఏమంటారు? ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారు. రెండోది, దుఃఖం, బాధ, ఆవేదన తీవ్రంగా ఉంది, వేదన తీవ్రంగా ఉంది. ఆ తీవ్రమైన వేదనలో మీరందరూ ఖచ్చితంగా ఏముంటారు? ఉపవాసం ఉంటారు. ఏమ రైట్? ఇప్పుడు భక్తుల కోణాలు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈరోజు అయినంత వరకు మీతో మాట్లాడతాను. ఎందుకంటే ఇది బైబిల్ మహాసాగరం. అందులోకి దూకామంటే బయటికి రావడం అంత ఈజీ కాదు. చాలా లోతుకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. బైబిల్ బాగా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. అది పైపైన చదివేవారు అసత్యాన్ని సత్యంగా పరిచయం చేస్తున్నారు ఈరోజు సమాజానికి. వాళ్ళందరూ పైపైన చదివేవాళ్ళు, కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. వాళ్ళ బోధలు వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడండి ఈయన. అంటే అబద్ధాన్ని కూడా అంత అందంగా చెప్తారనమాట. అది అబద్ధం అని ఎప్పుడు రుజువు అవుతుంది అంటే నిజం చెప్పేవాడు వచ్చినప్పుడు, సత్యం చెప్పేవాడు వచ్చినప్పుడు అది అబద్ధం అని రుజువు అవుతుంది. అంతవరకు ఏ మొక్క లేని చోటట ఆ మొక్కే మహావృక్షం అట. అక్కడ అసలు మొక్క అన్నదే లేదు, ఎడారి. ఇంకా అక్కడ ఆ మొక్కే మహావృక్షం. మరి ఏం చేస్తారు? అదే నిజమైన మహావృక్షం పక్కగా మొక్క వచ్చినప్పుడు మొక్క అన్న విషయం అర్థమైపోద్ది ప్రపంచానికి. అంతవరకు అది మహావృక్షంగా ఫీల్ అవుద్ది. అవునేమండి? కానీ మీకు విజ్ఞత, వివేకం ఉంటే ఏది సత్యం, ఏది అసత్యం, వినిన ప్రతీదీ సత్యం కాదు. మీ కళ్ళ ముందు కనబడుతున్న ప్రతీదీ సత్యం
కాదు. మీకు వినబడుతున్న ప్రతిదీ సత్యం కాదు. ఇది సత్యం అని మీకు అర్థం అవ్వాలి అంటే కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ సత్యం వినబడుతున్నప్పుడు, అది హృదయాంతరాల్లోనికి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. నిన్ను దుఃఖపరచాలి అని దేవుడు అనుకుంటే నేనేవాడిని ఆపడానికి? నువ్వెవరో ఆపుకోగలగడానికి? నేను ఆపలేను, నువ్వు ఆపలేవు. నిన్ను దుఃఖపరిచి దైవ చిత్తానుసారమైన దుఃఖం నీ హృదయంలో పుట్టించాలి అని దేవుడు అనుకుంటే ఆ విధంగా నీతో మాట్లాడతాడు. అది నీలో పుట్టినప్పుడు ఎవ్వరూ దాన్ని ఆపలేరు. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సుకు బీజం. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది నీ మారు మనస్సు. అక్కడి నుంచి ప్రారంభం అయిపోద్ది నీ మారు మనస్సు. ఇక అది ఒక వృక్షంలాగా, ఒక చిన్న మొలక భూమిలో పడి ఎలాగైతే మొక్కగా, చెట్టుగా, మహావృక్షంగా ఎదిగిపోతుందో, అలాగే మన హృదయంలో పడినటువంటి దేవుని వాక్యం కూడా అలా అలా కొంచెం కొంచెంగా ఎదిగిపోయి మహావృక్షం అయిపోద్ది. మారు మనస్సు పొందిన విషయం ఎలా ఉంటుందంటే, నా దృష్టిలో మారు మనస్సు అంటే ఎలా మొదలవుద్దంటే, గోదావరి నదిని చూసామనుకోండి, ఎంత భయం వేస్తుందో కదా. ధవళేశ్వరం వెళ్ళి చూసినా, నరసాపురం వెళ్ళి చూసినా, ఆ గోదావరిని చూస్తున్నప్పుడు భయం వేస్తుంది. అమ్మ బాబో ఎలా ఉంది ఇంద్ర నాయన గోదావరి అనిపిస్తుంది. రావులపాలు వెళ్ళి చూసినా కూడా భయం వేస్తుందా ఇదా? ఉగ్రరూపం దాల్చినప్పుడు రాజమండ్రిలో బ్రిడ్జి మీద నుండి చూస్తే మీకు అర్థం అవుతుంది, చాలా భయంకరంగా ఉంటుంది గోదావరి. కానీ ఆ గోదావరి నాసిక్లో పుట్టిన చోట చాలా చిన్న జలధార, ఒక చిన్న జలధార నాసికాత్రయంబకంలో పుట్టింది. అక్కడి నుంచి ప్రవహిస్తూ మన దగ్గరకు వచ్చేసరికి అదొక విశాలమైన అతిపెద్దదైన గోదావరిగా మారింది. మారు మనసు కూడా అంతే, చిన్నగా మొదలవుతుంది, అది పెరుగుతూ మహావృక్షంగా మారిపోద్ది. ఇక దాన్ని కదపటం ఎవడి వల్ల కాదు. అది మారు మనస్సు అంటే ఆ మనస్సు ప్రత్యేకంగా ఉంది, ఆ మనస్సు దేవునికి ఇష్టమైనదిగా ఉంది, ఆ మనస్సు సాతానును వ్యతిరేకిస్తుంది, ఆ మనస్సు లోకాన్ని వ్యతిరేకిస్తుంది, ఆ మనస్సు దేవునికి దగ్గరైంది, ఆ మనస్సు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది, ఆ మనస్సు దేవునికి లోబడుతోంది, ఆ మనస్సులో దేవుని వాక్యం నివసిస్తోంది. అది మారు మనస్సు పొందిన బలమైన హృదయం. అలా మారుతుంది. అర్థమైందా? రైట్. ఈ మారు మనస్సుకు బీజం పడే ముందు అన్నం తినకపోవడం అనేది కామన్గా స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు అంటే, పౌలు భక్తుడి జీవితంలో కూడా అలాంటి సందర్భం ఒకటి ఉంది. చూద్దాం, అది కూడా చూద్దాం. దానికంటే ముందుగా ఒక విషయం మీకు జ్ఞప్తికి తీసుకొస్తాను. పశ్చాత్తాపం, దుఃఖం భక్తుల జీవితాల్లో ఏ రకంగా మొదలయ్యాయి అంటే, ఒక నిర్దిష్ట సమయంలో వాళ్ళు లోకాన్ని, పనుల్ని, అన్నాన్ని, అన్నిటినీ చివరికి తమ్మును తాము కూడా మర్చిపోయి దేవుని సన్నిధిలో గడిపారు. అన్నీ మర్చిపోయారు. ఇంకా తిండి మీద లేదు మనసు, అసలు తిండి మీద లేదు. అది మీకు అర్థం అవుద్ది. మీ ఆయన గారు గట్టికి కొట్టాడు అనుకోండి, లాగిపెట్టి దవడ మీద. ఎప్పుడో ఏదో సందర్భంలో మొత్తం మీద ఏదో మీ ఇద్దరికి గొడవ అయిందో, ఒకటి కొట్టాడు. ఆ చెంపదెబ్బ తిన్నాక బిర్యానీ తినాలనిపిస్తుందా? అస్సలు. కొంతమంది ఉంటారు బాగా తిక్కోళ్ళు, ఏమనంటే ఓ వారం రోజులు భోజనం చేయరంట. ఇంకా అక్కడి నుంచి ఆడు చిన్న దెబ్బేసిన పాపానికి వారం రోజులు కాళ్ళు చేతులు పట్టి బతిమలాడుతూనే ఉంటాడట. అమ్మో బాగా తిక్కనమాట వాళ్ళకి. కొంతమంది చెప్తుంటారు. అంటే ఎంత కోపం, ఎంత వచ్చిందో చూసారా? ఇంకా అక్కడి నుంచి భోజనం మీద ఉందా వాళ్ళకి? లేదు, భోజనం చేయరు. ఇంకా భోజనం చేయరు, ఎందుకంటే బుర్ర తినే పని పెట్టుకున్నారు. భోజనం చేసే పని లేదు ఇంకా కదా. అంటే మీకు ఏదైనా బాధ కలిగితే, దుఃఖం కలిగితే భోజనం మానేసినట్టు భక్తులు కూడా వాళ్ళ జీవితాలలో ఎదురైనటువంటి పరిస్థితుల్లో దుఃఖం, బాధ, ఆవేదన వాళ్ళను వెంటాడినప్పుడు భోజనం జోలికి పోలేదు వాళ్ళు. దాన్నే ఏమన్నారు? పాత నిబంధన గ్రంథంలో ఉపవాసము అన్నారు. దేవుడు కూడా ఒకానొక సందర్భంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తారు. చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. సమూయేలు ఇశ్రాయేలీ అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అస్తారోతు దేవతలను పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. చూసారా? అంటే ఎప్పుడైతే వీళ్ళు భ్రష్ట మార్గాలలోనికి వెళ్ళారో,
దేవుని పేరిట చేయకూడని కార్యక్రమాలు చేస్తూ అబద్ధాలను ఆశ్రయించారో, కల్పనా కథలను ఆశ్రయించారో. మనం చెప్పాను కదా మీకు, కల్పనా కథ అంటే జరగని దాన్ని జరిగినట్టుగా వ్రాసి దానికి ఒక రూపం ఇచ్చి దాన్నే నిజమనుకున్న భ్రమలో బ్రతకటాన్ని దేవుడు కల్పనా కథల వైపు తిరుగు కాలం అన్నాడు. సత్యాన్ని విడిచిపెడితే మళ్ళీ కల్పనా కథల్లోకి పోతారు మీరు. అదంతా అబద్ధం, వాస్తవం కాదు, అది నిజంగా జరిగింది కాదు. కానీ ప్రజలు దాన్ని నిజం అనుకుని భ్రమపడుతున్నారు, మీరు కూడా భ్రమలోకి వెళ్ళిపోతారు అన్నాడు తప్ప కల్పనా కథ అంటే ఉదాహరణ కాదు, కల్పనా కథ అంటే ఎగ్జాంపుల్ కాదు, కల్పనా కథ అంటే ఉపమానం కాదు. అర్థమైందా? ఉపమానాలు, ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ వేరు. స్కిట్స్ కూడా కల్పనా కథలు కాదు, షార్ట్ ఫిల్మ్స్ కల్పనా కథలు కాదు. ఇవి సమాజంలో జరిగే వాటిని మీకు దృశ్యరూపంగా చూపించటం, అది తప్ప అదే సత్యం, అదే జరిగిందని చెప్పడం కాదు. కానీ ఇది కల్పనా కథని ఎక్కడైతే పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడో అది ఒక అబద్ధానికి దృశ్య రూపం ఇచ్చి, ఒక అబద్ధానికి పుస్తక రూపం ఇచ్చి, ఒక అబద్ధానికి వాస్తవ రూపం ఇచ్చి, ఈ అబద్ధం నిజంగా జరిగింది, నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మితేనే దేవుని సన్నిధికి వెళ్తావు అని చెప్తే అది కల్పనా కథ. సత్యమును విడిచిపెట్టి ఎందులోకి వెళ్ళారు వీళ్ళు? కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు. నిజంగా అది జరుగుతుంది. అలాగే చాలామంది సత్యంలో నుండి మరలా ఎక్కడికి వెళ్తున్నారు? ఆ కల్పనా కథల వెంట పోతున్నారు కదా. సో ఇక్కడ సమూయేలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీరు అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు, మోసాన్ని ఆశ్రయిస్తున్నారు, సత్యాన్ని విడిచిపెట్టారు. సత్యాన్ని విడిచిపెట్టారు కాబట్టి ఫిలిష్తీయుల చేతిలో మీకు ఓటమి ఎదురవుతుంది. దైవ సహాయం మీకు లభించట్లేదు. దేవుని యొద్ద నుండి వచ్చే దీవెన మీ కుటుంబాల మీదకి రావట్లేదు. దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదం మీ దగ్గర రావట్లేదు. ఎందుకు? కారణం ఏమిటి? కారణం ఏమిటంటే మీరు చేస్తున్న పొరపాటు, మీరు చేస్తున్న తప్పు, మీరు చేస్తున్న నీతి మాలిన పని. దైవ భయం మీలో లేదు, దైవోగ్రత వస్తుంది అన్న ఆలోచన కూడా మీకు లేదు. అందుకే ఫిలిష్తీయుల దెబ్బకు మీరు పరారైపోతున్నారు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వాళ్ళు భయపడ్డారు. ఇక మీదట దేవుని సేవిస్తామని ఒప్పుకున్నారు, మా తప్పులు దిద్దుకుంటామని ఒప్పుకున్నారు, మా బ్రతుకులు మార్చుకుంటామని ఒప్పుకున్నారు. ఏమేం తప్పులు చేశారో రీకలెక్ట్ చేసుకున్నారు. ఒకసారి రివిజన్ చేసుకుంటున్నారనమాట. గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏమేం తప్పులు చేశాం, ఏమేం పాపాలు చేశాం, ఏమేం అతిక్రమ కార్యాలు చేశాం అని అన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు 5వ వచనం చూద్దాం. 5వ వచనం అంతట సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చూడండి జాగ్రత్తగా. ఆ దినాన్ని ఏమన్నారంట? ఉపవాసం ఉన్నారు. దేని విషయంలో ఉపవాసం ఉంటున్నారు? పాపాన్ని ఒప్పుకోవడం కోసం ఉపవాసం ఉంటున్నారు. అంతే కదా. శవం దగ్గర కూర్చుని ఏడుస్తూ ఒక్కొక్కరు ఒక పొట్లం, ఒక పిడత కింద పప్పు, జంతుకులు, చెక్కిడలు తింటున్నారు అనుకోండి అరిసిలోను. ఎలా ఉంటుంది చెప్పండి చూసేవాళ్ళకి? చిచ్చి మీ బతుకులు తగలయ్యా అనిపిస్తుంది. అనుభవించినట్టు తెలుస్తుంది. దుఃఖంలో ఉన్నప్పుడు సముద్రంలో ఉన్నట్టే. ఆ దుఃఖంలో ఉన్నోడికి దేని మీద మనసు ఉండదు. ఇంకా ఆ దుఃఖం తీరేంత వరకు మనసు చాలా బాధగా అనిపిస్తుంది. దుఃఖం తీరేంత వరకు వేదనలో ఉంటాడు, బాధలో ఉంటాడు. రైట్? వీళ్ళు కూడా చూడండి, వారు మిస్పాలో ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి అని వ్రాయబడింది. అంటే వీళ్ళ ఉపవాసానికి కారణం ఆ దుఃఖంలో పాపాన్ని గుర్తు చేసుకుని దాన్ని ఒప్పుకొని ఏం చేయటం? విడిచిపెట్టడం. మీ జీవితంలో కూడా కడుపు నిండా తినాలనిపిస్తుంది అంటే దాని అర్థం మీకు బాధ లేదండి. నా పాయింట్ అర్థం అవ్వాలి మీకు. మీకు దుఃఖం లేదు, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కడుపు నిండా తినాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం, దైవ చిత్తానుసారమైన దుఃఖం మీలోనికి వచ్చిందో మీకు తినాలనిపించదు. ఇంకప్పుడు అప్పుడు గడియారం చూడరు. ఫేక్ ఉపవాసాలను ఎందుకంటున్నాను తెలుసా? పని కట్టుకొని ఈరోజు ఉపవాసం అక్క, అక్క నెక్స్ట్ ఏంటి అక్క? చర్చికి వెళ్తాం అక్క, ఓకే అక్క. తలస్నానం బాగా చేస్తాం అక్క, ఫాలింగ్ హెయిర్ ఓకే అక్క. వెళ్ళాం, కూర్చున్నాం, గడియారం వైపే చూస్తాం. ఏంటి ఉపవాసం? 3 ఎప్పుడు అవుద్దా అని ఉపవాసం. 3 ఉదయం నుంచి మళ్ళీ ఎప్పుడు 3 మధ్యాహ్నం 3 అయితే నమ్మయ్యా దేవుడికి టాటా గుడ్ బై, ఉపవాసానికి కూడా టాటా గుడ్ బై. ఫేక్, పక్కా ఫేక్. ఇది పక్కా ఫేక్, నో డౌట్. ఈ ఫేక్ ఉపవాసం వల్ల ఉపయోగం లేదు. మిమ్మును మీరు బాధపరుచుకోవలసిన దినం అటిదా? కాదు.
దేవుని సన్నిధిలో కనబడడానికి వచ్చామంటే ఇంకా దుఃఖంలో కూర్చున్నామంటే టైం తెలీదు. 3 అయిందా 33 అయిందా నాకు తెలీదు. నా మనస్సు నెమ్మది పొందేంత వరకు నేను అలాగే ఉండిపోతాను అక్కడ. ప్రార్థన, వాక్యం, పాటల నాకు అనవసరం. నా మనస్సు నెమ్మది పొందేంత వరకు నేను అక్కడ ఉండిపోతాను అంతే. ఎప్పుడు నా మనస్సుకు శాంతం అనిపిస్తుందో, ఎప్పుడు నా హృదయంలో ఉన్న దుఃఖం తొలగిపోతుందో, ఎప్పుడు నా మనస్సు నెమ్మది పొందుతుందో, అప్పుడు మరలా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తాను, లేదా అక్కడే ఏదైనా పెడితే తింటాను. అప్పటి వరకు నా మనస్సు దేన్ని కోరుకోవట్లేదు? ఏం కోరుకోవట్లేదు? ఆహారాన్ని కోరుకోవట్లేదు. ఆహారాన్నే కాదు, ఉపవాసం అంటే ఆహారం మాత్రమే కాదు, దేన్ని కోరుకోదు. దేన్ని? ఇక్కడ సుఖం అని ఏదైతే ఉందో ఆ సుఖాలలో ఏ సుఖం నాకు అవసరం లేదనిపిస్తుంది ఆ సమయంలో. ఇక్కడ నాకు ఎంజాయ్ అనేది ఏదైతే ఉందో ఆ ఎంజాయ్మెంట్ ఏది నాకు వద్దు. ఇక్కడ నాకు ఏదో కావాలి, ఏమనిపించట్లా. నాకు ఏమనిపిస్తుందంటే నా మనస్సు పగిలిపోయినట్టు, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చెయ్యవు. అది విరిగి నలిగిన హృదయం. ఫేక్ ఉపవాసం కాదు, అది ఒరిజినల్. దొంగేడుపులు అంటారు కదా, దొంగేడుపుకి నిజమైన ఏడుపుకి తేడా ఉండదా? ఉంటుంది కదా. దొంగేడుపులు ఉంటాయి, అవి కళ్ళలో నలిపేస్తుంటారు కానీ చుక్క నీరు రాదు. ఒకళ్ళకి నీరు వస్తుంది కానీ నిజం కాదు. సుమా నీరు వచ్చింది అన్నంత మాత్రం నిజం అనుకోకుండా నీరు కూడా రప్పించగలిగే మహానటులు ఉన్నారు. సో దొంగేడుపు కాదు, ఆ పనికిమాలిన అబద్ధాల ఉపవాసాలు కాదు, అబద్ధాల ఏడుపులు కాదు. నిజమైన దుఃఖం, నిజమైన ఉపవాసం రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది. అది ఆటోమేటిక్గా వస్తుంది, లోపల నుంచి వస్తుంది. దుఃఖంలో నుండి పుట్టే నిజమైన ఉపవాసం, బాధలో నుండి పుట్టే నిజమైన ఉపవాసం. ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ దుఃఖం తొలగిపోయేంత వరకు నువ్వు అక్కడి నుంచి లేవలేవు. హన్నా కూడా అంతేగా. దేవుని సన్నిధిలో పడి ఏం చేస్తుంది? ఏడుస్తుంది, హృదయాన్ని కుమ్మరిస్తుంది, ఏడుస్తుంది. మీకు బాగా ఏడవటం వల్ల లోపల బాధ చాలా వరకు మాయమైపోద్ది. కన్నీళ్ల రూపంలో బాధ కొట్టుకుపోద్ది, మనసు తేలికైపోద్ది. అర్థమైందా? అప్పుడప్పుడు చూడండి, మీ ఇంట్లో వాళ్ళని పట్టుకుని ఏడ్చేస్తుంటారు కదా. అలా ఏడవడం వల్ల ఏమవుతుంది తెలుసా? లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ ఒకసారిగా కట్టలు తెంచుకు బయటకు వచ్చేస్తాయి. ఏడవడం కూడా మంచిదే. కట్టలు తెంచుకుని బయటకు వచ్చేసినప్పుడు మనసులో ఉన్న బాధ అంతా కన్నీటిలో ఏమైపోద్ది? కొట్టుకుపోద్ది. ఆ తర్వాత మనసు తేలికైనట్టు ఉంటుంది. అలాగే దేవుని సన్నిధిలో కూడా ఒకసారి హృదయం పగిలింది, ఏడుపు మొదలైంది, మనస్ఫూర్తిగా ఏడుస్తున్నాను, ఏడ్చాను, కన్నీరు గార్చాను, ప్రార్థన అయిపోయింది, మనసు తేలికైపోద్ది, మనసు తేలికవుతుంది. దావీదు జీవితంలో అది జరిగింది. ఏడ్చాడు, ఉపవాసం ఉండి ఏడ్చాడు, కన్నీరు గార్చాడు, ఆయన మనసు తేలికైంది. ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, వాటిని పట్టుకోవాలా. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరందరూ నేర్చుకోవాల్సినటువంటి ప్రాథమిక సత్యం అదేమిటంటే, ముందు మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. మేము ఉపవాసం ఉండి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి అని వ్రాయబడింది అక్కడ. ఏం చేశారట? మేము పాపాత్ములమని దేవుని సన్నిధిలో ఏం చేశారు? ఒప్పుకొనిరి. ఆ ఒప్పుకోలు నీ బ్రతుకులోకి వచ్చేంత వరకు కూడా మేము లోపలేం పంట పండదు. ఆ హృదయం ఎండిపోయిన నేలే. దున్నాలి కదా, దున్నబడాలి కదా, భూమి దున్నబడాలి, చెమ తగలాలి, అప్పుడు కదా మొలకలు వస్తాయి అందులో నుంచి. భూమి దున్నబడకుండా పంట ఎలా పండుతుంది? అలాగే నీ హృదయంలో నిజమైన పశ్చాత్తాపం, ఒప్పుకోలు రాకుండా నీ బ్రతుకులో ఎలాంటి దైవ కార్యం జరగదు. ఫేక్ ఏడుపులొద్దు, ఫేక్ పశ్చాత్తాపాలు వద్దు. ఏదో ఒక బాధాకరమైన మ్యూజిక్ పెట్టి సినిమాలో లాగా టెంటే అన్నప్పుడు నువ్వు ఏడొద్దు. అర్థమైందా? సినిమాలు చూసి, సీరియల్ చూసి ఏడిచే బ్యాచ్ అది. నిజమేటది? అబద్ధం. ఆ కాసేపు ఎలా తుడుచుకుంటారు, కొంగు తీసుకుంటారు, అయ్యో పాపమని తుడుచుకుంటారు. నిజమేటది? రక్త సింధూరం. నిజం అది, అబద్ధం అది. అది నీకు తెలుసు అబద్ధం అని. కెమెరా ముందు కాసేపు యాక్టింగ్ చేశారు, నేను నమ్మించారు, అది వాళ్ళ గ్రేట్. నీ చేత ఏడిపించారంటే వాళ్ళ గ్రేట్. అది అబద్ధం అని తెలిసినా నిజం అనుకుని ఏడుస్తున్నాను, ఫేక్ అన్నాను. అందుకే కాసేపటికి రియలైజ్ అవుతావు. మళ్ళీ దగ్గరకు వచ్చి ఇందాక ఏడిసావు కదా, ఒకసారి మళ్ళీ ఏడవా అన్నావు అనుకో. ఇందాకంటే చూసినప్పుడు ఏడిసాం, ఇప్పుడు ఎందుకు ఏడుతాం అంటావు. అంతేనా? రోజంతా ఏడుస్తావా? ఏడవు కదా. అది ఫేకే కదా మరి. డ్రామాటిక్ అనమాట, డ్రామాటిక్ రిపెంటెన్స్. అది నిజమైన పశ్చాత్తాపం కాదు. నిజమైన పశ్చాత్తాపం హృదయాంతరాలు పొంగుకొని వచ్చేది, దాన్ని ఎవడు ఆపలేడు.
దానికి ఎవడు అడ్డుకట్లు వేయలేడు. అది పొంగుకొని వచ్చేస్తుంది లోపల నుంచి. ఆ బాధ, ఆ దుఃఖం, ఆవేదన, దాన్ని ఎవరు ఆపగలరు? అది మోకరిస్తే వచ్చే నిజమైన కన్నీరు, పశ్చాత్తాపంలో నుంచి పుట్టిన నిజమైన కన్నీరు. అది చాలా విలువైనది దేవుని దృష్టిలో. అందుకే విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అన్నాడు ఆయన. విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. ఆ బలి కోరుతున్నావు నువ్వు అన్నాడు. హృదయం పగిలింది, మనస్సు విరిగింది, కన్నీరు ప్రవహించింది, దేవుని పాదాలు తడిపింది. ఆమె ఎంత ఏడ్చిందో యేసుప్రభు పాదాలు పట్టుకొని, యేసుప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తుందట. ఏడుస్తుంది, కన్నీరు ఏర్లై ప్రవహిస్తుంది. కాళ్ళు గడిగేంత కన్నీరు వచ్చింది ఆమె కళ్ళల్లో నుండి. కాళ్ళు గడిగేంత కన్నీరు. ఏడుస్తుంది 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 ఏడుస్తుంది. ఆయన కాళ్ళు తడిచిపోయేలాగే ఏడ్చింది, దుఃఖపడింది. ఎందుకు దుఃఖపడిందంటే ఆయన మాటలు అలా గుచ్చుకున్నాయి ఆమెకి. ప్రభువా నేను తప్పు చేశాను, ప్రభువా నన్ను మన్నించు, ప్రభువా నేను అన్యాయం చేశాను, నన్ను మన్నించు, ప్రభువా నేను ద్రోహిని, నన్ను మన్నించు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఆ మాటలో నుండి వచ్చింది ఆ దుఃఖం. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. అంత ఏడ్చి చివరికి ఆయన పాదాలు దేంతో తుడిచిందట? తల వెంట్రుకలతో తుడిచింది. అది కదా రియల్ రిపెంటెన్స్ అంటారు దాన్ని. ఆమెకి ఏ మోటివేషన్ లేదు, వాక్యం తప్ప. ఆమెను ఏ విధమైన ప్రలోభాలకు గురి చేయలేదు, వాక్యం తప్ప. ఆమెను ఏ విధంగానూ ప్రలోభపరచలేదు, కేవలం వాక్యం తప్ప. వాక్యం 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 అంతే. ఆ వాక్యం విన్నది హృదయాంతరాలలో నుండి ఒక నది వలె దుఃఖం ప్రవహించింది. యేసు ప్రభు వారి పాదాలు తడిపింది. చివరికి ఆయన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అది అక్కడ పొడద్దు ఉపవాసం. తిండి మీద ఉండదు మనసు. ఆ దుఃఖంలో ఏం తినాలనిపించదు, ఏం తాగాలనిపించదు, ఎక్కడికి వెళ్ళాలనిపించదు, ఏదో కట్టుకోవాలనిపించదు, ఏదో ధరించుకోవాలనిపించదు, ఏదో వేసుకోవాలనిపించదు, ఏమనిపించదు. ఎందుకంటే దుఃఖపడే సమయం అది. ఇంకా బాగా అర్థం కావాలంటే కాల్లో ముళ్ళు దిగింది. ముళ్ళు బయటికి పోయేంత వరకు మనశ్శాంతి ఉంటుందా? ఏమ్మా మీకే మిమ్మల్ని అడుగుతున్నా. కాల్లో ముళ్ళు దిగి అందులో ఉండిపోయింది. అది బయటికి పోయేంత వరకు మీకేముండదు, మనశ్శాంతి ఉండదు. కంటిలో నలుసు పడింది, ఆ నలుసు బయటికి తీసేంత వరకు మీకేముండదు? చెప్పండి, ఏముండదు? మనశ్శాంతి ఉండదు. కంట్లో బైక్ మీద వెళ్ళిపోతుంటే చూడండి, కంట్లో పడిపోతుంటుంది పురుగు, పక్కకి తీసేస్తారు బండి. అలా పక్క పట్టుకుని బండి పక్కకి తీసేస్తారు. అప్పుడు వెనకనున్న మీ భార్య, ఏమండి ఐస్ క్రీమ్ తిందామా అంటే ఏమంటావు? ఇటు కంట్లో పురుగు తొలిచేస్తుంటే ఐస్ క్రీమ్ తింటావా నువ్వు? తినలేవు కదా. సో అది పోవాలి బయటికి. అది పోతే నీకు శాంతి, మనశ్శాంతి, సంతోషం, ఆనందం. అది ఉన్నంత వరకు దుఃఖం, గిల్టీ. ఇన్ ద సేమ్ సెన్స్ ఇక్కడ ఇశ్రాయేలీలు చేసింది అదే, అక్కడ ప్రభు పాదాలు గడిగిన ఆవిడ చేసింది అదే. వాళ్ళ దుఃఖంలో నుండి పుట్టిందే నిజమైన ఉపవాసం. అక్కడ పుట్టిందే నిజమైన మారు మనస్సు. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయను. మరొక సందర్భం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. జాగ్రత్తగా దేవుని వాక్యం మీరు రాసుకోండి, ప్రతి రెఫరెన్స్ కూడా. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. అది తీర్పు, దావీదు తీర్చుకున్న తీర్పు. ఒక పిల్లకు ప్రతిగా 4 పిల్లలు ఇవ్వాలన్నాడు రాజు. తీర్పు ఎవరు తీర్చుకున్నారు? దావీదే తీర్చుకున్నాడు. అతడు చేసిన దానికి ఒక పిల్లకు ప్రతిగా ఎన్ని పిల్లల్ని ఇవ్వాలన్నాడు? 4 పిల్లల్ని ఇవ్వాలన్నాడు. ఆ తీర్పు తీర్చుకున్నాడు. అదిగో ఆ తీర్పుకు శిరస వహిస్తూ ఇక్కడ మొదటి బిడ్డ వెళ్ళిపోతున్నాడు. నువ్వు చేసిన పాపానికి నువ్వే తీర్పు తీర్చుకున్నావు. నీ తీర్పు నువ్వే తీర్చుకున్నావు. దేవుడు తీర్చే తీర్పు కాదు, నువ్వు తీర్చుకున్న తీర్పు నీకు అమలు చేస్తున్నాడు ఆయన. రైట్. ఇప్పుడు యెహోవా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందునది బహు జబ్బు పడెను. దావీదు 17వ వచనం. దావీదు 17వ వచనం ఏమనుంది? ఉపవాసం ఉండట. దావీదు ఏం చేసి ఉపవాసం ఉండి అంటే ఎలా పుట్టింది ఇది? చెప్పండి అమ్మా, ఎలా పుట్టిందమ్మా ఈ ఉపవాసం?
ఫేక్ కాదు, ఇది రియల్ ఫాస్టింగ్. రియల్ ఫాస్టింగ్, ఫేక్ కాదు అనుకొని. ఇప్పుడు దావీదు టైం చూస్తాడా? 3 అయిందా లేదా అని గడియారం వంగి చూస్తాడా దావీదు కూర్చొని? చూడటం. పాస్టర్ గారికి ముగించేయండి సార్, మన్నా తాగేద్దాం అంటాడా? జావా ఎప్పుడు జావా అండి అంటాడా? అంట కదా. మరి ఏంది ఇప్పుడు ఈ ఉపవాసం ఎలా స్టార్ట్ అయింది? ఇది ఎలా స్టార్ట్ అయింది? ఎస్, ఇట్స్ నేచురల్, రైట్? న్యాచురల్గా అలా జరుగుతుంది లోపల. అది ఆ సన్నివేశంలో భాగం. ఉపవాసం అనేది ఆ సందర్భంలో భాగం. నీకు ఒక ఉపవాస దినాన్ని నిర్ణయించుకోవడం కూడా జరిగింది బైబిల్ గ్రంథంలో. కానీ ఆ దిన నిర్ణయానికి ముందు వాళ్ళ హృదయంలో ఒప్పుకోలు వచ్చింది. అరే నేను పాపిని, ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? పాపిని, నేను రోగిని, ఎక్కడికి పోవాలి? హాస్పిటల్కి పోవాలి, రైట్? నేను రోగిని అని గుర్తించిన వెంటనే నేను ఎక్కడికి పోవాలి? హాస్పిటల్కి పోవాలి. నేను పాపిని అని గుర్తించిన వెంటనే ఎక్కడికి పోవాలి? దేవుని సన్నిధికి పోవాలి. అది అలా పుట్టింది ఉపవాసం. రోగాలు వస్తూనే ఉంటాయి, పాపం నీ జీవితంలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. శాశ్వత కాల పరిశుద్ధుడిగా ఏవి లేవు నువ్వు. అది క్రీస్తు రక్తం వలనైన పరిశుద్ధత, క్రియల వలనైనది కాదు. అప్పుడప్పుడు తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు పనులు, చిన్న చిన్న పొరపాట్లు మానవ జీవితంలో సహజం. కానీ వాటిని గుర్తించి వెంటనే బయటికి రావడం విశ్వాసి లక్షణం. అందుకే ఏ స్థితిలో పడితేవో జ్ఞాపకము చేసుకుని మరలా లేచి ఆ మొదటి క్రియలు చెయ్యి అన్నాడు. పడటం సహజం, పడిపోయి ఉండిపోవటం విశ్వాసి లక్షణం కాదు. పడ్డావా తిరిగి నిలబడాలి, మరలా పడకుండా జాగ్రత్త పడాలి. ఎవడైనను తాను నిలుచున్నానని తలంచుకునివాడు ఏం చేయాలి? పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ పడిపోతే ఏంటి నెక్స్ట్? తిరిగి నిలబడాలి. మానవ జీవితంలో పొరపాట్లు జరగడం సహజం. మనమేం పరలోకం నుంచి వచ్చిన వాళ్ళం కాదు, యేసుప్రభువులం కాదు. మనం సాదాసీదా మనుషులం కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా ఒకవేళ పొరపాటు జరిగితే జరగవచ్చు. ఎప్పుడైనా ఒకవేళ నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మనందరి బ్రతుకుల్లో తప్పిదం జరిగితే జరగవచ్చు. దావీదు అంతటి మనిషి జీవితంలోనే ఏం జరిగింది? తప్పు జరిగింది. దీనికి ఎవడు అతీతుడు కాడు. మానవ మాతృలం మనమేం దేవుళ్ళం కాదు, మానవ మాతృలం. గనుక మనిషి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. దానికి వాక్యం కావాలి. ఒకవేళ పొరపాటు జరిగిందా వెంటనే ఏం చేయాలి? నిలబడాలి, తప్పు దిద్దుకోవాలి, తనను తాను కట్టుకోవాలి. పడిపోయిన స్థితిలో ఉండిపోవడానికి వీలు లేదు, బయటికి రావాలి, మారు మనసు పొందాలి, దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది మనందరి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. సో అలా న్యాచురల్గా పుట్టింది దావీదు గారి జీవితంలో ఉపవాసం పుట్టింది. అర్థమైందా? మీ బ్రతుకుల్లో కూడా అలా రావాలి ఉపవాసం. టైం చూడ్డు దావీదు, డేట్ చూడ్డు, అడగడు. ఎప్పుడు ఆపమంటారని అడగడు. ఇంకా ఇష్టమైతే తింటాడు, లేదా ఇంక తిండి అలాగే వెళ్ళిపోతాడు, ఉండిపోతాడు, అంతే. అర్థమైందా? ఏ బాధరా బందీ లేదు. నెక్స్ట్ దేని మీద పడతాడు? ఆకు మీద, కంచం మీద పడతాడు వెళ్ళి. ఇంక అంతే కదండి. కాడికి బాధ లేదు, దుఃఖం లేదు. ఇంక 24 గంటలు దూడలాగా దూడ గడ్డి తిన్నట్టు ఇంక ఇదే పని కదా, అంతే కదా. ఎప్పుడైనా ఇప్పుడు మారు మనసు పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు మీ బతుకులు ఎప్పుడైనా ఒక పూట అన్నం మానేసిన సందర్భాలు ఉన్నాయా? బాధతో. ఫేక్గా కాదు, ఫేక్ కాదు. అయ్యే ఎందుకు మానలేదండి, 3 మొదలెట్టండి, అది వద్దు, నాకు చెప్పకు, నీకు నమస్కారం, అది చెప్పకు. ఎప్పుడైనా నీ జీవితంలో దావీదు జరిగినట్టు, దావీదు బ్రతుకులో జరిగినట్టు న్యాచురల్గా వాక్యం విన్న తర్వాత పొడవబడి, అరే నా బ్రతుకులో కూడా తప్పు జరిగిందని ఒప్పుకొని, అయ్యో ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొని ఆయన సన్నిధిలో కాలం గడిపిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అలా ఉండాలి, అలా ఉండాలి. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అప్పుడు నీకేమొస్తుంది? రక్షణార్థమైన మారు మనస్సు వస్తుంది. నేను చెప్తే ఏడుస్తారు, కానీ ఈరోజు క్రైస్తవ్యంలో చాలామందికి ఉపవాసం ఎలా చేయాలో కూడా తెలియదు, ఎప్పుడు చేయాలో కూడా తెలియదు, ఎందుకు చేయాలో కూడా తెలియదు. నేను చెప్పాను అనుకోండి, నువ్వు పెద్ద మేధావి మరి అంటారు. మేధావినేరా నాయన? మేధావిని కాబట్టి చెప్తున్నా. దేవుడిచ్చిన మేధావితనం అది, నా గొప్పతనం కాదు, అది దేవుడిచ్చిన మేధావితనం. ఆ బైబిల్ గ్రంథంలో ఏముంది, ఎలా ఉంది అన్నీ శోధించుకొని, వెతుక్కొని, చూసుకొని, అర్థం చేసుకుని బోధించే బోధకుణ్ణి నేను. అందుకే అన్ని విషయాల మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆ స్పష్టమైన అవగాహనతోనే మాట్లాడుతాను. ఇది అర్థం కాక కొంతమంది అందని ద్రాక్ష పళ్ళు పుల్లని అనుకుంటే నేనేం చేయలేను. అందని ద్రాక్ష పళ్ళు ఎప్పుడు నక్కకి ఎలా ఉంటాయట? పుల్లగానే ఉంటాయి. మరి
నీకు అందాక తెలుస్తుంది, అందనంత వరకు ఎగురుతావు ఎగురుతావు ఎగురుతావు, నీకు అందలేదు కాబట్టి పుల్లగున్నాయి. అందినోడికి పుల్లగుండవు, అందినోడికి తీగున్నాయో తెలుసు, పుల్లగున్నాయో తెలుసు. అందని నక్కకు తెలీదు అది పుల్లగుందని అనుకుంటుంది. బయటికి వెళ్ళి అలాగే చెప్తే పుల్లగుంటే బాగోదండి ఆ చెట్టు, ఇప్పుడు ఎక్కేవేటి, నీకు ఇప్పుడు దొరికింది ఏంటి, ఆ గుత్తి నీకు అందింది ఏంటి అందలా. అందుకే పుట్టింది ఆ సామెత, అందని ద్రాక్షలు పుల్లనా అన్నట్టు. సో కాబట్టి ఒక విషయం అర్థం చేసుకోండి, ఉపవాసం అంటే ఫేక్గా చేస్తే ఏం బాగుంది చెప్పండి. అది మనసంతా తిండి మీద పెట్టుకుని మనిషి ఇక్కడికి వచ్చి కూర్చోడు, అంతకంటే దరిద్రం కూడా ఉంటుందా? మనసంతా తిండి మీద పెట్టుకున్నావు, మనిషి వచ్చి ఇక్కడ కూర్చున్నావు, గడియారం పెద్దది పెడతారు, 3 ఎప్పుడు అవుద్దా అని చూద్దాం. నేను చెప్పేది నిజమా అబద్ధమా మీరు మనసు గుండెల మీద చేసుకో ఆలోచన చేయండి. ఈ విషయం సేవకులకు కూడా తెలుసు, కానీ పబ్లిక్గా చెప్పరంతే. సేవకురాళ్ళకు కూడా తెలుసు ఈ విషయం. ఏంటి 3 ఎప్పుడు అవుద్దా అని చూస్తారు మా విశ్వాసులు అందరూ అని వాళ్ళకు కూడా తెలుసు, కానీ మాట్లాడితే బాగోదు ఎడుగుతారు అని మాట్లాడరు. ఆ నిజం మీకు తెలుసు, చెప్పుకుంటే బాగోదని మీరు చెప్పుకోరు కదా. గతంలో అసత్యంలో ఉన్నప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు మీరు కూడా గడియారం చూశారు లేదా? మనసులకు ఏం గుర్తుందో తెలుసా? ఆ రోజు మీకు ఇడ్లీలు, చట్నీలు, పూరీలు, ఉల్లి దోశలు, ఇస్రాయేలీలకు వచ్చే లిస్ట్ వస్తుంది. చికెను, మటను, అప్పుడే ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉండే వాడో వాసన వచ్చేది నీకు. అబ్బా ఎవరో కోడి ఎప్పుడు వేసుకుంటున్నారండి, మరి మనం ఉపవాసం ఉన్నాం కదండి. ఎవరో పులిహోర కలుపుకుంటున్నారండి, ఆవుపిండి పులిహోర. మనం ఏం చేస్తున్నామండి? ఉపవాసం ఉన్నామండి. ఎవరెవరో వేడివేడిగా బజ్జీలు వేసేసుకుంటున్నారండి, మనకేమో వాసన వచ్చేస్తుందండి. మనం ఏం చేస్తున్నామండి? ఉపవాసం ఉన్నాం. అలా మోకాళ్ళ మీద కూర్చొని, ముళ్ళు మీద కూర్చున్నట్టు అటు కదిలి ఇటు కదిలి, అలా కూర్చుని ఇలా జరిగి టైం చూసుకొని, అయ్యి బాబు ఎప్పుడు వద్దురా నాయన వాచ్ చూసుకొని. ఏం ఫేక్ ఉపవాసాలు ఉంటున్నారు మీరు. బైబిల్లో భక్తులు ఎవ్వరు అలాగ ఉండలేదు. ఈరోజు సంఘాలు అవే నేర్చుకున్నాయి. ఎప్పుడు బాగుపడతారు మీరు చెప్పండి. బాగుపడాలి. అందుకే సత్యం ఎక్కడుందో అక్కడికి వెళ్తేనే మీ కళ్ళు తెరవబడతాయి. చీకట్లో కూర్చొని అబ్బా ఈ లైట్ ఎంత బాగుందో, అది ఎంత బాగుంది, ఏముంది అక్కడ? ఏమీ లేదు, చీకట్లో కళ్ళు తెరిచినా చీకటే. ఆ పాయింట్ అర్థం చేసుకో. నీకు చూడగలిగే కళ్ళున్నా కూడా ఎక్కడ ఉండకూడదు? చీకట్లో ఉంటే చీకట్లో ఉన్నట్టే. చూడగలిగే కళ్ళు ఉన్నప్పుడు చీకట్లో ఉండకూడదు, ఎక్కడ ఉండాలి? వెలుగులో ఉండాలి. అది తెలివైన వాడి లక్షణం. జ్ఞానవంతుడు ఆలోచన విధానం అలా ఉంటుంది. కళ్ళు ఉన్నాయి కదండి, ఎక్కడో చోట వాడేస్తానంటే చీకట్లో వాడితే నువ్వు కళ్ళున్న గుడ్డోడివి. కళ్ళను వెలుగులో వాడు. అంటే నువ్వు ఎక్కడ కూర్చుంటే దేవుని వాక్యం అర్థమవుద్ది నీకు? సత్యంలో ఉంటేనే నీకు దేవుని వాక్యం అర్థం అవుద్ది. అసత్యంలో ఉండి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటానంటే అర్థం అవ్వదు, ఎప్పటికీ అర్థం అవ్వదు. అది గుర్తుపెట్టుకో. రైట్, ఇప్పుడు వద్దాం పాయింట్కి. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి, ఉపవాసం ఉండి ఎక్కడ పోయాడట? లోపలికి పోయాడు. ఇంకా అక్కడ ఏముండవు. రాత్రంతయు అని వ్రాయబడింది. ఎప్పుడు అంటే నిద్రపడుతోందా? ఇప్పుడు ఉపవాసం అనగానే భోజనం ఒకటే అనుకోకండి, నిద్రకు కూడా ఏమిచ్చాడు? ఉపవాసం, జాగరణం అంటారు దాన్ని. నిద్రకు కూడా ఏంటిది? ఉపవాసం. అంతెందుకు, మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకోండి, రాత్రిలో ఎవరు నిద్రపోతారా? అదేదో దూడ ముహూర్తం, ఆంబూతులగ్గం అంటారు. తెల్లవారుజామున పెడతారు అది. అప్పుడు ఎవడైనా పడుకుంటాడా? పడుకోం. పెళ్ళి అనేసరికి రాత్రి నిద్ర పట్టదు. ఇంట్లో ఫంక్షన్ అనేసరికి రాత్రి నిద్ర. ఇంకా నా చిన్నప్పుడు ఎప్పుడో మా అన్నయ్య పెళ్ళికి రాత్రి అంతా పడుకోలేదు నేను. తిరుగుతానే ఉన్నాం. ఇంకా నిద్ర ఏం పడుతుంది? పెళ్ళి కదా, ఇంట్లో హడావిడి. బంధువుల పక్కన వచ్చేస్తుంటారు, స్నేహితుల పక్కన వచ్చేస్తుంటారు. ఇంకా రాత్రి అంతా అసలు 2 అయిందో తెలీదు, 3 అయిందో తెలీదు, తెల్లవారినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మైండ్ బాగా యాక్టివ్గా ఉంది. ఎందుకు? ఇంట్లో పెళ్ళి, ఫుల్ యాక్టివ్గా ఉంది మైండ్. అప్పుడు తిండి ఉండదు, నిద్ర ఉండదు. ఇప్పుడు దావీదు గారికి తిండి లేదు,
తరచుగా ఉపవాసములతోనూ అన్నాడు పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో. తరచుగా ఉపవాసములతోనూ, తరచుగా జాగరణములతోనూ అంటాడు పౌలు భక్తుడు. అది అనుకోనేం కాదు, పోతుంది, అలాగ ఒక ఫ్లోలో పోతుంది. ఇప్పుడు దావీదు గారి ఉపవాసం చాలా శ్రేష్టమైన ఉపవాసం, చాలా గొప్పదైన ఉపవాసం, చాలా ఉన్నతమైన ఉపవాసం. అది అక్కడ రాత్రంతయు ఏడుస్తున్నాడు మహానుభావుడు, నేలబడి బిడ్డ కొరకు దేవుని బతిమలాడగా, తన పాపము ఒప్పుకొనుచు బిడ్డ కొరకు బతిమలాడుతున్నాడు. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా శోధన వచ్చింది అనుకోండి, మీ ఇంట్లో ఏదైనా బాధ కలిగింది అనుకోండి, మీ ఇంట్లో ఏదైనా దుఃఖకరమైన వాతావరణం ఆవరించింది అనుకోండి, అప్పుడు దేవుని సహాయం మీకు కావాలనుకోండి, మొదట పాపం ఒప్పేసుకొని విడిచిపెట్టాలి. ఒకవేళ మీ బ్రతుకులో ఏదైనా రహస్య పాపం ఉంటే, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా ఒక రహస్య పాపం నీ బ్రతుకులో జరుగుతుంది అనుకో, సరే జరుగుతుంది, జరిగిస్తున్నావు, ఇప్పుడు ఏంటి పరిష్కారం? చచ్చిపోతావా? చచ్చిపోవు కదా, మరి ఏం చేయాలి? ఒకటే దారి, మళ్ళీ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా పొరపాటు అయితే చేశాను, అన్నీ తెలిసి నేను పాపంలో మరలా పడ్డాను, నేను విడిచిపెడుతున్నాను, నన్ను మన్నించు, నన్ను క్షమించు, ఆయన పాదాలు పట్టుకో. అక్కడ దుఃఖం పడుద్ది. దానికి ముందు దేవుని వాక్యం విను. నా ప్రయాస అదే, ఎక్కువ వాక్యం వినిపించాలనుకుంటాను, అందుకే ఎక్కువ వాక్యం తప్ప ఇంకోటి మాట్లాడితేనంటే, అవును నాకు అదే నేర్పించాడు నా తండ్రి, నేను అదే నేర్చుకున్నాను, అదే చేస్తున్నాను, అదే చెయ్యాలి కూడా. అపోస్తలుల బోధ అన్నారు. అపోస్తలుల బోధ, అపోస్తలుల డ్రామాలు కాదు, అపోస్తలుల యాక్టింగ్లు కాదు, అపోస్తలుల డ్యాన్సులు కాదు. దేనివల్ల సంఘం కట్టబడిందంటే అపోస్తలుల బోధ. బోధ బోధ బోధే మనకి మాదిరి, బోధే మనకి పునాది. ఆ బోధ సత్య సంబంధమైనది అయితే ఎలా వచ్చావో అలా వెళ్ళవు. నువ్వు ఎలా వచ్చావో అంత శాంతిగా, అంత సంతోషంగా, అంత వెండి బంగారాలు జేబు నిండా పెట్టుకుని వెళ్ళినట్టు అనిపిస్తుంది నీకు బోధ విని వెళ్ళేటప్పుడు. మనసు నిండా తృప్తి, అబ్బా ఈరోజు మంచి వాక్యం విన్నాను అనిపిస్తుంది. ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా తినేసి వచ్చేటప్పుడు ఏమని చెప్తాం? పొల్లలెట్టి పొళ్ళలో తిప్పుకుంటూ బయటకు వచ్చి ఏమంటాం? ఫుడ్ అదిరిపోయిందంట అంటాడు తోళ్ళ తినేసి. ఏమైపోయిందంట? ఫుడ్ అదిరిపోయిందంట, సూపర్ అండి బాబు ఫుడ్ ఇక్కడ. ఆ ఫుడ్ గొప్పదా, ఈ ఫుడ్ గొప్పదా? ఏ ఫుడ్ గొప్పది? దేవుని వాక్యం అనే ఫుడ్, ఇది గొప్పది. అక్షయాహారం తినాలి, కడుపు నిండా తినాలి, కడుపు నిండా తిని శాంతిగా వెళ్ళాలి, మనశ్శాంతిగా, సంతోషంగా, సమాధానంగా వెళ్ళాలి దేవుని సన్నిధి నుండి. అది దేవుని సన్నిధి అంటే. దేవుని సన్నిధి అంటే భోజనశాల, సమృద్ధిగా ఆహారం పెట్టబడాలి అక్కడ. అది దేవుని వాక్యమై ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు అలాంటి ఉపవాసం నీ బ్రతుకులో పుడితే మంచిది కదా, నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా శోధన ఉండి, ఎవరైనా మంచం మీద ఉండి, మరణశయ్యం మీద ఉండి, నీకు ఏదైనా అవసరం ఏర్పడి స్వస్థత కావాలని నీ తండ్రిని అడగాల్సిన పరిస్థితి, డాక్టర్లేమో నీ దగ్గరకు వచ్చి, అమ్మ మరి మా ప్రయత్నం మేము చేస్తున్నాం, తర్వాత మీ తండ్రి మీకు చేయాల్సిందే, మీ దేవుణ్ణి మీరు ప్రార్థించుకోండి అని చెప్పినప్పుడు నువ్వు మోకరిస్తావు చూడు, అప్పుడు మొదట జరగాల్సింది ఇదే. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి, ప్రభువా నేను పొరపాటు చేశాను, నన్ను మన్నించు, ఇక మీదట నా హృదయంలో అలాంటి వాటికి స్థానం కల్పించను, నన్ను క్షమించు, నన్ను రక్షించు. అది ప్రాసెస్. అక్కడ పుడుతుంది ఉపవాసం, అక్కడ పుడుతుంది. ఐస్ క్రీమ్ తింటూ ఎవడో ప్రార్థన చేయలేడు. పక్కన వేడివేడి బిర్యానీ పెట్టుకుని, అసలు నీకు బిర్యానీ ఇష్టమైనా కూడా ఆ టైంలో నీ పక్కన బిర్యానీ పెట్టినా ఏమనిపిస్తుంది? తిండి మీద ఉండదు. పూర్తిగా జ్వరం వచ్చినోడికి తినాలనిపిస్తుందా? ఫుల్ ఒక 100, 101 నడుస్తుంది పైన, ఆకలి ఉండదు, చచ్చిపోయింది ఆకలి. అలాగే దుఃఖంలో ఉన్నోడికి తిండి మీద ఉండదమ్మా. దుఃఖంలో ఉన్నోడికి బాధ, ఆవేదన ఉంటుంది లోపల. అది తీరేదాకా, కాల్లో ముళ్ళులాగా, కంట్లో నలుసులాగా అది పోయేదాకా నీకు మనశ్శాంతి ఉండదు. అలాంటి స్థితి రావాలి నీ బ్రతుకులో. వాక్యం వింటున్నప్పుడు అది రావట్లేదంటే నువ్వు ఎక్కడో మైనస్లోకి వెళ్ళావని అర్థం. నీకు ఎక్కడో వాటర్ ప్రూఫ్ వాచ్ ఇలాగా వాక్యం ప్రూఫ్ వేసేసుకున్నావు పైన. ఇంకా వాక్యం ప్రూఫ్ ఉన్నంత వరకు నీ బండ హృదయం బద్దలవ్వదు, నీ బండ గుండె కదలదు, మొండి గుండె మాట విందది. ఇశ్రాయేలీయులు అలాగే తగలడ్డారు. తండ్రి అయిన దేవుడు ఎంతమంది ప్రవక్తలను వాళ్ళ మధ్యలో నీకు పంపించినా వాళ్ళ బ్రతుకుల్లో ఏం రాలేదు? మార్పు రాలేదు. చూసారు ఎంత పెద్ద పాపం చేశాడో దావీదు, అంతకంటే ఎక్కువైన పశ్చాత్తాపాన్ని అనుభవించాడు.
ఆ రాత్రంతా జాగరణం చేస్తున్నాడు, రాత్రంతా ప్రార్థిస్తున్నాడు, రాత్రంతా ఏడుస్తున్నాడు, బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమలాడుతున్నాడట. బతిమలాడుతున్నాడు, సహాయం కొరకు కనిపెడుతున్నాడు దేవుని సన్నిధిలో. దేవుడు చేసే సహాయం కొరకు కనిపెడుతున్నాడు. ప్రభువా ప్లీజ్ ప్రభువా కాపాడు, ప్రభువా రక్షించు, ప్రభువా ఈ ఒక్క అవకాశం ఇప్పించు ప్రభువా. మరి తీర్పు నువ్వే తీర్చుకున్నావు. ఒక పిల్లకు ప్రతిగా 4 పిల్లల్ని ఇవ్వాలని తీర్పు తీర్చుకున్నావు. ప్రభువా ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా కాపాడు, ప్రభువా రక్షించు ప్రభువా. ఏడుస్తున్నాడు, రాత్రంతా ఉపవాసం ఉండి ఏడ్చాడు. అలాగా చూడండి, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు గదిలోనికి వచ్చిరి. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. వారితో కూడా ఏం చేయకుండెను? భోజనము చేయక ఉండెను. నెక్స్ట్ 7వ దినమున బిడ్డ చచ్చిపోయిందన్న కబురు వచ్చింది. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వెనకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయిందని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకుంటాడేమో. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అలా ఉంది. ఏమన్నా సూసైడ్ చేసుకుంటాడేమో. 7 రోజులుగా తిండి లేదు. 7 days and 7 nights, 7 రాత్రులు 7 పగళ్ళు జరిగినటువంటి ఉపవాసం అది. భోజనం చెయ్యని అడుగుతున్నారు, వచ్చి రిజెక్ట్ చేస్తున్నాడు. నో, ఐ డోంట్ వాంట్ ఫుడ్, గెట్ అవుట్, బయటికి పోండి, రావద్దు నా గదిలోనికి, మీరు వెళ్ళిపోండి, భోజనం ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. అలా కాదు, కొంచెం బట్టలు మార్చుకొని స్నానం చేసి ముఖం కడుక్కొని కొన్ని నీళ్ళు తాగొచ్చు కదా. గెట్ అవుట్, గెట్ లాస్ట్, డోంట్ డిస్టర్బ్ మీ అంటున్నాడు. డోంట్ డిస్టర్బ్ మీ. సో అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. రాజుగారిని గదిలో కూర్చున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. 7 రాత్రులు గడిచాయి, 7 పగళ్ళు గడిచాయి. 7 రాత్రులు 7 పగళ్ళు గడిచినా నిద్రపోలేదు. నెక్స్ట్ ఏం చేయలేదు? భోజనం కూడా చేయలేదు. ఏం చేయలేదు. గడియారం చూసుకునే బ్యాచ్ కాదు, నిజమైన ఉపవాసం, దేవుని సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు. అక్కడే పుట్టింది 51వ కీర్తన. మనవారమే చదువుకున్నారు మీరు, మర్చిపోరే, గుర్తుందా మరి? మొత్తం కీర్తన అంతా చదివి వినిపించాను కదా, మనవారమేనా? కీర్తన అంతా చదివి వినిపించాను మీకు. అక్కడ పుట్టిందండి నిజమైన మారు మనస్సు. ఏడుపు. 7 రోజులు గదిలో నుంచి బయటికి రాకుండా అలా కూర్చుని ఉండిపోయాడు. ఏడుస్తూ ఉన్నాడు. కన్నీరు ప్రవహిస్తుంది పాపం అతని హృదయంలో నుండి. బాధ, దుఃఖం, ఆవేదన, అది తలపోసుకుని మరీ ఏడుస్తున్నాడు. చేసిన తప్పు తలపోసుకుని మరీ ఏడుస్తున్నాడు. నెత్తి బాదుకుని ఏడుస్తున్నాడు దావీదు. ఎందుకు ఇంత పాపం చేశాను నేను? క్షణికమైన సుఖం కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసేశాను. చేసిన పాపాన్ని కప్పుకోవటానికి ఒక నిండు ప్రాణాన్ని బలి చేశాను. నేను ఎంత పాపిని, ఎంత ఘోర పాపిని నేనని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. నీ హృదయంలో నిజమైన పశ్చాత్తాపం మొదలైన రోజు నువ్వు కూడా అలానే ఉంటావు. సేమ్ దావీదులాగా ఉంటావు. సేమ్, ఏమి తేడా ఉండదు నీకు. ఏ రోజు నీ హృదయంలో ఆ గిల్టీ ఫీలింగ్ వస్తుందో, నేను తప్పు చేశాను, నేను పాపిని, ఈ విషయంలో నాది పొరపాటు, ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం తప్పు, నా ఆలోచన తప్పు, నేను వెళ్ళిన మార్గం తప్పు, నేను కరెక్ట్గా లేనిక్కడా అని ఎప్పుడు నీ మనస్సులో దేవుని వాక్యం పనిచేయటం ప్రారంభిస్తుందో సేమ్ నువ్వు కూడా దావీదులాగే ఉంటావు. టైం తెలీదు, గదిలో నుంచి బయటికి రావు, ఏడుపు అలా వస్తానే ఉంటుంది, దుఃఖం వస్తానే ఉంటుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం పొర్లుతుంది, బయటకు వస్తుంది. అప్పుడు ఆ దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కాపుదల, నిజమైన పశ్చాత్తాపం చెందిన హృదయం మీదకి వస్తుంది. వాళ్ళని ఎవ్వరు ఆపలేరు, ఆ కన్నీటిని ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. మనసు పగిలిపోయి బాధ అలా బయటికి తన్నుకొచ్చేస్తుంది. ఎవడాపగలడు ఇంక వాళ్ళని? ఆ ఏడుపుని ఎవడాపగలడు? ఆ కన్నీటిని, ఆ దుఃఖాన్ని ఎవడాపలేడు ఆ దుఃఖాన్ని. అది జలధారలాగా భూమి అడుగు నుండి వస్తున్న ధార లాంటిది. అది నూతులు తవ్వుతున్నప్పుడు ధార వచ్చేంత వరకు నుయ్యి తవ్వుతారు. ధార పడాలి, అది వచ్చేంత వరకు నుయ్యి తవ్వుతారు బావులు దెబ్బేవాళ్ళు. అలాగే నీ హృదయం తవ్వబడినప్పుడు, నీ హృదయం పొడవబడినప్పుడు అక్కడ నుండి మొదలవుద్ది ఒక కన్నీరు. దాన్ని ఎవడ ఆపలేడు. సేమ్ దావీదులాగా. అప్పుడు పుట్టేది నిజమైన ఒరిజినల్ ఫాస్టింగ్, నిజమైన ఉపవాసం. అది
అర్థమైందా? ఆ ఉపవాసంలో దేవుడి సన్నిధికి వచ్చేస్తావు. నువ్వు ఉపవాసం ఉన్నావా లేదా నేను ఎవరు అడగక్కర్లా, నువ్వు ఎవరికి చెప్పక్కర్లా, నేను ఎవరు గుర్తించక్కర్లా. నేను అంటాను ఉపవాస ప్రార్థన మంచిదే, పెట్టండి, కానీ నో పబ్లిసిటీ. అంటే ఎవరిని కూడా బలవంత పెట్టి ఉపవాసానికి కూర్చోబెట్టకండి, అప్పుడు ఫేక్ ఉపవాసాలు వస్తాయి. ఉపవాస ప్రార్థన పెడితే, నేను ఇలా ఉపవాస ప్రార్థన పెడుతున్నాను, వచ్చేవాళ్ళందరూ రండి, మీరు ఉండొస్తారా ఉండకుండా వస్తారా మీ ఇష్టం. కాకపోతే దేవుని సన్నిధికి అందరిని ఆహ్వానిస్తున్నాం, వాక్యం బోధిస్తాం. ఒకవేళ దేవుని సన్నిధిలో గడపాలన్న నిశ్చయత మీకుంటే రండి అని పిలవాలి, అంతే. వాళ్ళు వచ్చారు, కూర్చుంటారు. నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా అడగకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నావా మనకు అనవసరం, అది వాళ్ళ వ్యక్తిగతం, దేవుడితో చేసుకునేది. అది ఉంటే ఉంటారు, లేకపోతే తింటారు. అసలు ఉపవాసం అనేది ఆజ్ఞ అయితే కాదు. క్రొత్త నిబంధనలు ఎక్కడ మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని ఆజ్ఞ లేదు. ఎందుకు లేదో తెలుసా ఆజ్ఞ? కొంతమందికి షుగర్లు ఉంటాయి, కొంతమంది బీపీలు ఉంటాయి, కొంతమందికి షివరింగ్ వచ్చేస్తుంది, కొంతమంది ముసలాళ్ళు ఉంటారు, తినకపోతే చచ్చిపోతారు, ఏదో ఒకటి పడాలి లోపల, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మైండ్ యాక్టివ్ అయితే తినకుండా ఉంటారు, అది వాళ్ళ బాడీ సహకరిస్తుంది. అప్పుడు మనం చేయలేము. అది నీకు షుగర్ ఉన్నా కూడా 2 రోజులు అన్నం తినకుండా ఉండగలవు. ఎప్పుడు ఈ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే, నీలో అంత బాధ ఉంటే, తిండి మీద లేకపోతే ఉండగలవు. నీరసం కూడా అనిపించదు కొంతమందికి, రోగాలు కూడా మటుమాయం అయిపోతాయి ఆ టైంలో కదా. కానీ బలవంత పెడితే మనసంతా తిండి మీదకి పోద్ది. అందుకే ఉపవాసం ఎప్పుడు బలవంతం కాదు, ఉపవాసం ఎప్పుడు ఆజ్ఞ కాదు, అది నీ వ్యక్తిగతం. అది నీ వ్యక్తిగతం. ఉంటే ఉండు, లేకపోతే మాని. కొంతమంది అడుగుతుంటారు, అన్న రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఉపవాసం ఉండాలన్న అంట. రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఉపవాసం ఉండాలన్న ఆజ్ఞ అయితే ఏమీ లేదు నాయన. నువ్వు ఇలా ఉండాలనిపిస్తుంది ఉండు, నాకేంటిది, అడక్కెవరిని. నీ మనసుకి అనిపిస్తుందా ఉండు, రియల్గానేనా అయితే నీ ఇష్టం, అది నన్ను అడక్కో. నేను నీకు చెప్పక్కర్లేదు, నువ్వు నన్ను అడగక్కర్లేదు, అలాంటి విషయాలు. అది వ్యక్తిగతం, దేవునితో నేరుగా నీకు సంబంధం కలిగి ఉండేటువంటి కార్యక్రమాలు. దావీదు ఎవరిని అడిగి ఉపవాసం ఉన్నాడు? దావీదు ఎవరిని అడిగి పశ్చాత్తాపడుతున్నాడు? అది అతని హృదయం చెబుతోంది అతనికి. నువ్వు ఉపవాసం ఉండి ఏడు, కన్నీరు గార్చు, దుఃఖపడు, చింతించు, పాపాన్ని ఒప్పుకో, ముందు పాపాన్ని ఒప్పుకో. అందుకే దావీదు కీర్తనలు అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగు అన్నాడు. నా పాపము పోవునట్లు నన్ను కడుగు, నా హృదయాన్ని కడుగు, నాకు నూతనమైన మనస్సు నాలో మరలా పుట్టించు. విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. ఏడ్చాడు, కన్నీరు గారిచ్చాడు. నీ జీవితంలో ఒకవేళ, నీ కుటుంబంలో ఒకవేళ శోధన ఉంటే, నువ్వు కార్చే కన్నీరు చాలా పవిత్రం. అప్పుడు పాపం ఒప్పుకొని మోకాళ్ళ మీద పడు. టైం చూడకో, గడియారాలు చూడకో. నీ మనస్సు ఎంత దూరం తీసుకెళ్తే అంత దూరం పో. నీ మనస్సు నిన్ను ఎంత దూరం తీసుకెళ్తుందో అంత దూరం పో, అంతే. కొంతమంది ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంటారు. అందరూ వెళ్ళిపోయి కూడా వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ మనస్సు ఇంకా ఒప్పుకోవట్లేదు, అందుకే ఉండిపోయారు వాళ్ళు. మీకు అర్థమైందా? ఆమేన్ అన్నారు, ఆశీర్వాద ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అన్నా వలే ఎవరైనా అక్కడ కూర్చుని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ దేవుని సన్నిధిలో ఉండిపోయి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళ మనసు ఏం చేయట్లేదు అనమాట. ఇంకా నెమ్మది దొరకలేదు, ఇంకా ఉంటాను, ఇంకా ప్రార్థిస్తాను, ఇంకా దేవుని సన్నిధిలో వేడుకుంటాను, ఇంకా దేవుని సన్నిధిలో గోజాడాల్సిన సమయం ఉంది అని వాళ్ళకి అనిపిస్తే ఉండిపోతారు. వెనకొచ్చి దావీదుని బతిమాలినట్టు, రానాయన రా భోంచేయి, నిన్నటి నుంచి కూర్చున్నావు, 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది, రానాయన ప్లీజ్ నాయన, కొత్త బట్టలు వేసుకో, స్నానం చేయి, భోజనం చేయి. అది వైద్యం జరుగుతోందిలే బిడ్డకి, పలానా వైద్యుని ఎక్కడి నుంచో ఐగుప్తు నుంచి రప్పించాను, లేకపోతే ఇజ్రాయెల్లో ఎక్కడో గొప్ప వైద్యుని తీసుకొచ్చాను, లేకపోతే ఎక్కడో గిలాదులో నుండి గుగ్గిలిని తెప్పించాను, ఇంకో చోట నుంచి అది తెప్పించాను, మంచి మెడిసిన్ తీసుకొచ్చాం, జరుగుతోంది, వైద్యం జరుగుతుంది, నువ్వు బాధపడకు, బిడ్డ బతికేస్తాడులే, రా ముందు భోజనం చేసి అంటే దావీదు ఒప్పుకోడు. గెట్ అవుట్ అంటాడు. మీరు వెళ్ళిపోండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు అందరూ అవుట్ సైడ్ ఉండండి, ఎవరు లోపలికి రావద్దు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి అందరినీ. బాగా చనువైన వాళ్ళు వచ్చారంటే మళ్ళీ ఎవడ పడతాడు, రాజుగారి దగ్గర రాకూడదు. ఆయనతో చనువుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చారు. వాళ్ళే వచ్చి, రాజా భోజనం చేసేద్దాం రాజా, ప్లీజ్ రాజా అని అడుగుతుంటే గెట్ అవుట్ అన్నాడు, బయటికి పోండి అన్నాడు. పోయారు అందరూ. టైం చూడట్లేదు, ఏం చూడట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు, కన్నీరు కారుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఉపవాసం కంటిన్యూ అవుతుంది. ఆయనకు కూడా తెలియదు ఎప్పుడు ముగిస్తాడు.
ఆయనకు కూడా తెలియదు ఎప్పుడు ఆపుతాడో. అంటే ఎప్పుడు ఆపుతాడో కూడా తెలియని ఉపవాసం చేస్తున్నాడు అతను. అర్థమైందా? అది మనిషి హృదయం మారితే జరిగే ప్రక్రియ. తప్పు చేస్తే ఆ తప్పు మంటలాంటిది, లోపల మండుతుంది. అందుకే బట్టలు లేనోడు అద్దం ముందుకు రాలేడు, మనుషుల ముందుకు రాలేడు. బట్టలు లేనోడు దిగంబరిగా ఉన్నానని తెలుసుకున్నవాడు మనుషుల ముందుకు వచ్చాడు అనుకోండి, మనుషులు చీ అంటారేమో అని భయం, సిగ్గు. అద్దం ముందుకు వస్తే తన సిగ్గు తనకే కనబడుతుందన్న భయం. అలాగే పాపం చేసినోడు కూడా దేవుని సన్నిధిలోకి రాలేడు, వచ్చినా ప్రశాంతంగా ఉండలేడు. వాళ్ళు ఉన్న వాక్యం పొడిచినప్పుడు అతని హృదయంలో ఉన్న దుఃఖం ఆగదు. ఆ కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి, అలాగా వచ్చేస్తాయి. అప్పుడు కూడా ఉపవాసం. ప్రభువా నన్ను క్షమించని మోకాళ్ళ మీద పడి ఏడుస్తాడు. ఆమె యేసుప్రభు పాదాలు కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిసింది చూశారు, అలాంటి దుఃఖం వచ్చేస్తుంది, ఆ ఏడుపు వస్తుంది. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్. మన జీవితంలో అదొక అందమైన అనుభవం. అది పాపాన్ని ఒప్పుకోవడం అనేది, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టడం అనేది చాలా అద్భుతమైన అనుభవం. ఆ అనుభవంలోనికి వెళితే మనసు ఎంత తేలికైపోద్దంటే, ఒక 10 సిమెంట్ బస్తాలు భుజాల మీద మోసి పక్కన పడేస్తే ఒకేసారి ఆ బరువంతా దించుకుంటే ఎలా ఉంటుందో, పాపాన్ని ఒప్పుకుని దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించని ఎవరు ప్రాధేయపడి పాపాన్ని ఒప్పుకుని ఆయన సన్నిధిలో విడిచిపెడతారో వాళ్ళ హృదయం కూడా అంత తేలికైపోద్ది, వాళ్ళ మనసు అంత తేలికైపోద్ది. వాళ్ళ దుఃఖాన్ని అంతటిని మర్చిపోతారు, ఆ బాధను అంతటిని మర్చిపోతారు. ఇప్పుడు ఫ్రీ అయిపోయారు, ఫ్రీ, ప్రశాంతం అయిపోయాం. నా తండ్రి మీద వేసాను భారం అంతా, నా తండ్రికి చెప్పేసుకున్నాను అంతా కూడా. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఏదైనా తప్పు చేస్తే చెప్పడానికి భయపడతారు, చాలా రోజులు దాస్తారు. కానీ ఏదో రోజు తండ్రికో తల్లికో తెలిసిపోద్ది విషయం. తెలిసిపోయినప్పుడు కొడితే 2 దెబ్బలు కొడతారు, తిడితే 2 తిట్లు తిడతారు, లేదంటే సమస్యకు పరిష్కారం చెప్తారు, లేదా దగ్గర తీసుకుని పోనీలే అంటారు. ఏదోటి మొత్తం మీద జరిగింది. అయితే మా అమ్మ నాన్న ఏం చేసినట్టు, క్షమించేసినట్టు. ఇప్పుడు మనసు ఏమైంది, తేలికైపోయింది, పిల్లల మనసు. అలాగే నా ప్రియ తమ్ముడు, చెల్లెమ్మ, అక్క, అన్న, మీ అందరికీ చెప్తున్నా, ఉపవాసం ఆర్టిఫిషియల్గా ఉండకూడదు, న్యాచురల్గా ఉండాలి. ఉపవాసం దుఃఖంలో నుండి రావాలి, దైవ చిత్తానుసారమైన దుఃఖం. అక్కడ దేవుని సన్నిధిలో నువ్వు కాలం గడపాలి. నువ్వు మోకాళ్ళ మీద పడతావా, కూర్చుంటావా, నిలబడతావా, నీ ఇష్టం. దేవుని సన్నిధిలో ఉన్నాం అని అర్థమైనప్పుడు, నీ హృదయం ఆయన ముందు కుమ్మరింపబడినప్పుడు, ప్రభువా నన్ను మన్నించని అడిగిన ఒక్క మాట అదొక అద్భుతమైన ఔషధం. ప్రభువా నన్ను క్షమించు, నేను మనిషిని కదా ప్రభువా, మానవ మాతృణ్ణి, నీ వంటి పరిశుద్ధుణ్ణి కాను, నీ అంత గొప్పవాడిని కూడా కాను, నేను మనిషిని. స్వభావంలో నా ఆలోచనల్లో చెత్తంతా వచ్చింది, చాలా చూసి నేర్చుకున్నాను. దావీదు చెబుతాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అలాంటి పాపపు వాతావరణంలో పెరిగిన వాడను నేను, పాపపు వాతావరణంలో పుట్టిన వాడను నేను. ఆ వాతావరణం ప్రభావం నా మీద పడింది. సో నేను తప్పు చేశాను, బలహీనుణ్ణి. నా బలహీనతలు ఎరిగిన వాడవు కదా తండ్రి, నేను బలహీనురాలిని, నా బలహీనతలు తెలిసిన వాడవు కదా ప్రభువా, దయతో నన్ను మన్నించు, నన్ను క్షమించు, నాకు జ్ఞానం ఈ ప్రభువా, వివేకమే, ఇంకెప్పుడు ఇలా నేను నడుచుకోను, ఒక అవకాశం ఇప్పించు తండ్రి అని ఏ హృదయం దేవుని సన్నిధిలో గోజాడుతుందో దావీదులాగా, ఏ హృదయం దేవుని సన్నిధిలో మొరపెడుతుందో దావీదులాగా, వాళ్ళ హృదయంలో దేవుని కార్యం తప్పక జరుగుతుంది. తప్పక దేవుడు వాళ్ళను దర్శిస్తాడు, తప్పక దేవుడు వాళ్ళతో వాక్యం ద్వారా మాట్లాడతాడు, తప్పకుండా దేవుని మెల్లనైన స్వరం వాళ్ళ హృదయాలలో వినబడుతుంది. దేవుని జ్ఞానం వాళ్ళ సొంతమవుతుంది, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ ఆత్మీయ ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం సమస్తం బాగుపడుతుంది. వాళ్ళు ఇదివరకట్లా ఉండరు కూడా. వాళ్ళు దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయులు అవుతారు. అందుకే ప్రభు అన్న మాట మరొక మాట చూద్దాం. ప్రభు చెప్పిన మరొక మాట యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇప్పుడైనను 753 పేజ్. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు
దుఃఖించుచు. చూసారా, ఇది ఆర్టిఫిషియల్ కాదు, ఫేక్ కాదు, ఇది కన్నీరు దుఃఖం అవి పశ్చాత్తాపంలో నుంచి పుట్టాలి. అదే ఇప్పుడు ఏడవండి అంటే ఏడిచేస్తే అది ఏం ఏడిపోద్ది? రెడీ 1 2 3 స్టార్ట్ అనగానే వచ్చేస్తుంది నేను ఒక కన్నీళ్ళు, అది ఏంటది? గ్లెజరిన్ ఏడుపు, అంతే కదా? లేకపోతే ఫేక్ అది. ఇక్కడ వ్రాయబడిన వాక్యం ఫేక్ కాదు. వ్రాయబడిన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా తమ్ముడా, చెల్లెమ్మ, అక్క, అన్నయ్య, ఏం చెప్తుందో తెలుసా దేవుని వాక్యం నీకు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. తిరిగి నా యొద్దకు రండి, ఇది యెహోవా వాక్కు. ఆయన చెబుతున్న మాట మీరు అర్థం చేసుకుంటే మీ హృదయాలు చింపుకోమంటున్నాడు. అర్థమైందా? మీరు చేసే ఉపవాసం న్యాచురల్గా ఉండాలి, ఫేక్ కాదు, ఫేక్ కాకూడదు. ఈరోజు శుక్రవారం అండి, ఏం చేస్తున్నా? ఉపవాసం ఉన్నానండి. ఇంకో డప్పు వేయండి, డప్పు ఇంకో 10 మందికి డప్పు వేసి చాటింపు వేయించండి, బాగుంటుంది. నువ్వు ఉన్నావక్క, నేను లేనక్క. ఈరోజు ఇంట్లో కోను కోసామక్క, అల్లుడు వచ్చాడక్క, అందుకనక్క. సాయంత్రం 3 గంటలకు నాకు వచ్చి కూర పంపక్క. మరి నేనున్నాను కదక్క, నీకోసం నా కోసం. సిగ్గులేదు ఇంకా? అసలు ఎవరికి చెప్పుకోవద్దు. చెప్పుకోవడానికి అదేం, అది చెప్పుకునేది కాదు, అది చెప్పుకోకూడదు. అది ఉపవాసం ఉన్నావా, ఉండిపో, అంతే. ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, కామన్ అది. భార్యకి తెలుస్తుందా భర్త ఉపవాసం ఉంటే? తెలీదా? తెలుస్తుంది. పిల్లలకు తెలుస్తుందా? తెలుస్తుంది. భార్య ఉంటే భర్తకు తెలుస్తుందా? తెలియకపోవచ్చు, ఈడు అడగడు కదా. ఆడి తిండి ఆడు చూసుకుపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తిన్నావా ఉన్నావా అని అడగరు భార్యని, చాలామంది అడగరు. మీరు అడుగుతారు ఎప్పుడైనా? అడగరు కొంతమంది. ఏంటో మరి నువ్వు తిన్నావా? లేదు, నాకు పెట్టే, అంతే. పీకలాగా తినేయడం, పోవడం. కాబట్టి భార్య ఉపవాసం ఉన్నా కూడా ఈ మహానుభావుడికి తెలియకపోవచ్చు. కానీ భర్త ఉపవాసం ఉంటే మాత్రం ఎవరికి తెలుస్తుంది? ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కదా, అక్కడి నుంచే రావాలన్నీ. కంచాలు, కర్రీలు, గరిట్లు అన్నీ అక్కడి నుంచే వస్తాయి, మంచినీళ్ళతో సహా కదా. అందుకని ఆవిడకి తెలిసిపోద్ది. ఆవిడకి తెలిసినా నష్టమేమి లేదులే. నీ గురించి ఆవిడకి తెలిసినా, ఆవిడ గురించి నీకు తెలిసినా, మీ కుటుంబంలో తెలిసినా అది పెద్ద విషయం ఏం కాదు. కానీ బయటకు వచ్చి కనిపించినోడికి, ఎదురైనోడికి, సందులో, మలుపులో, ఊరి మీద, అరుగు మీద, అందరికీ, సంఘంలో అందరికీ నీరసంగా మొహం ఎట్టి అంత డప్పు కొట్టుకునే విషయం కాదు అది. న్యాచురల్గా తెలియడం వేరు, నువ్వు డప్పు కొట్టుకోవడం వేరు. ఏమంటున్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు రండి, తిరిగి నా యొద్దకు రండి అనే మాటలో అర్థం ఏంటంటే, నువ్వు రిపెంట్ అవ్వాలి, తప్పు దిద్దుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా తిరిగి రావాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి. నా సన్నిధిలో, దేవుని సన్నిధిలోకి వచ్చావు, నిందారహితంగా ఉండు. దేవుని సన్నిధిలో మోసగాళ్ళ ఉండకు, మోసగత్తెలా ఉండకు. ఎందుకు రేపు పొద్దున్న లెక్క చెప్పాలి. నువ్వు చేసిన ప్రతిదానికి విత్తుతున్నావు కదా, ప్రతి విత్తనం మొలకెత్తి ఫలిస్తుంది. రేపు పొద్దున్న దేవుడికి లెక్క చెప్పాలి. మోసగించుకో. అర్థమైందా? దేవుని సన్నిధిలో మోసపు బ్రతుకు పనికిరాదు, మోసపు ఆలోచన విధానం పనికిరాదు. కాబట్టి నాకు మీరు చెప్పొద్దు, మీకు నేను చెప్పక్కర్లా. ఉపవాసం ఉండాలని మీకు అనిపిస్తుంది, ఏదో ఒక రోజు ఉండండి. ఏడవాలనిపిస్తుంది, ఏడ్చేయండి. ఆయన సన్నిధిలో కన్నీరు కార్చాలనిపిస్తుంది, కార్చుకోండి. దుఃఖపడండి, చింతించండి. ఆ రోజు మీ మనసు తేలికవుతుంది. అప్పుడు చెప్పండి, ప్రభువా నేను పాపిని తండ్రి, నన్ను మన్నించు. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు. ప్రభు తెలియక చేశాను, నన్ను క్షమించు తండ్రి. ఈ విషయంలో నాకు ఓదార్పుని ప్రభువా, నా దుఃఖాన్ని తొలగించు, నా చింత తీసేయి అని వేడుకో. ప్రత్యేకమైన సమయం నీ తండ్రితో గడుపు. ఒంటరిగా
అప్పుడు నిజమైన ప్రార్థన వస్తుంది. 10 మంది మన చుట్టూతో కూర్చున్నప్పుడు నిజమైన ప్రార్థన రాదు, అది ఫేకే. 10 మంది వింటున్నారు, ఆ 10 మంది గురించి చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు, నేను ఒక్కనే ఉన్నాను, నా ఒరిజినల్ ప్రార్థన వస్తుంది అప్పుడు బయటికి. ఏమైనా రైట్ ఆర్ రాంగ్? రైట్. మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా తండ్రితో మాడుకుంటున్నాను నేను నా గదిలో. ఎవరు లేరు, నేను ఆయన అంతే. ఇంకెవరికి వినపడట్లేదు నా మాటలు, నా తండ్రికి వినపడుతున్నాయి. నా తండ్రితో నేను చెప్పుకుంటున్నాను, నా మనసు ఇది, నా బాధ ఇది, నా దుఃఖం ఇది, నా ఆవేదన ఇది, నా పాపం ఇది, నా ఒప్పుకోలిది, నా పశ్చాత్తాపం ఇది. అప్పుడు నేను రోజంతా ఉండిపోతాను ఆ గదిలో, 2 రోజులు ఉంటానో, దావీదులాగా 7 రోజులు ఉంటానో నాకు తెలియదు. లేదా ఒక గంట ఉంటానో, 10 గంటలు ఉంటానో నాకు తెలియదు. దట్స్ డిపెండ్ ఆన్ మై సిచ్యువేషన్. రైట్. ఆ సిచ్యువేషన్ని నేను ఎదుర్కొంటున్నప్పుడు, ఆ శోధనలో నేను ఉన్నప్పుడు, ఆ బాధలో నేను ఉన్నప్పుడు పుట్టే నిజమైన ఉపవాసం ఉంది, పుట్టే నిజమైన ప్రార్థన ఉంది, పుట్టే నిజమైన జాగారం ఉంది. జాగారం, నిద్రలేదు. అది దేవునికి ఇష్టమైంది. అర్థమైందా? అందుకే అన్నాడు, మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మీరు విన్న వాక్యం మీ హృదయంలో ఫలించనివ్వండి ప్లీజ్. తొట్టిల్లిపోకండి ప్లీజ్. అంత గొప్ప స్థితిని వదులుకొని ఎంత ఫేక్ బతుకుతున్నాం ఒకసారి ఆలోచించండి. లైవ్ ద్వారా వింటున్న నా తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు, అక్కల కానలకు కూడా చెప్తున్నా, మీకు ఎవరైనా తెలిసిన మన క్రైస్తవులు ఉంటే వారికి సందేశం మొత్తం వినిపించండి, ముక్కలు కాకుండా మొత్తం వినిపించండి. వాళ్ళ బ్రతుకులో దేవుడు మార్పు తీసుకొస్తే మనకు అంతకంటే కావాల్సిందే ఉంది. వాళ్ళు దేవుని సన్నిధికి విధేయులైతే మనకు అంతకంటే కావాల్సిందే ఉంది. వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చే గుంపులో నిలబడితే మనకు అంతకంటే కావాల్సిందే ఉంది. ప్రతి మనిషి జీవితంలో నీకే తెలిసినటువంటి విషయాలు ఏవో ఉంటాయి. నాకు తెలియదు, పక్కోడికి తెలియదు, ఎవరికి తెలియదు. అది నీ హృదయ రహస్యాలు నీకు తెలుసు, దేవునికి తెలుసు. రైట్. సో ఇప్పుడు నువ్వు మాట్లాడుకోవాల్సి వస్తే దేవునితో నేరుగా మాట్లాడుకో, మోకరించి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఆయనతో చెప్పేయి. ఆ తప్పులు అక్కడే కడిగేసుకో, విడిచిపెట్టు, మారు మనసు పొందు. ఒకవేళ ఎవరికైనా ద్రోహం చేస్తున్నామేమో ఆపేయి, ఎవరినైనా మోసగిస్తున్నామేమో ఆపేయి, ఎవరినైనా మాయ చేస్తున్నామేమో ఆపేయి. దేవుడు దాన్ని హర్షించడు, దేవుడు దాన్ని బట్టి సంతోషించడు. యథార్థంగా ఉండు, జెన్యూన్గా ఉండు, నమ్మకంగా ఉండు. నీకు రావాల్సింది ఇంకో దారిలో ఇస్తాడు. ఎవరినో తినేకు తప్పు. నీకు ఇవ్వాల్సింది ఆయన ఇవ్వాలనుకుంటే ఇంకో దారిలో ఇస్తాడు. నీతి మార్గంలో తెచ్చుకో, ఏం తెచ్చినా. అడ్డదారిలో, మోసపు దారిలో ఎవరినో కొట్టి పడగొట్టి తెచ్చుకోవడం మంచి పద్ధతి కాదు. ఎవరినో తొక్కేసి తెచ్చుకోవడం మంచి పద్ధతి కాదు. నీకు రావాల్సింది దేవుడు నిజాయితీగా ఉండు, నిజాయితీగా నీతి మార్గంలో తెచ్చుకో, ఇస్తాడు నీకు ఆయన. నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాడు. అలా ఉండు జెన్యూన్గా. సో ఆయన సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం, మరలా గుర్తు చేస్తున్నాను, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయండి. ఆమె వచ్చింది, యేసుప్రభు చూడడానికి, తలెత్తడానికి ధైర్యం సరిపోవట్లేదు. అలా పాదాలు పట్టుకుంది వెనక నుంచి. కన్నీటితో ఆయన పాదాల మీద చుక్కలు పడుతున్నాయి. కళ్ళల్లో నుండి నీరు ప్రవహిస్తోంది. కన్నీళ్లతో ఆ పాదాలు కడుగుతోంది. కన్నీళ్లు పడుతోంది, పాదాలు కడుగుతోంది. కన్నీళ్లు పడుతోంది, పాదాలు కడుగుతోంది. వండర్ఫుల్ సిచ్యువేషన్ అది. అద్భుతమైన సంఘటన. ఆయన ఏం మాట్లాడలేదు, ఎందుకంటే ఆయనకు కావాల్సింది అదే. అర్థమైందా? ఇశ్రాయేలీలకు ఒక అలవాటు ఉందట, బట్టలు చింపుకుంటారట. వాళ్ళు ఏదన్నా దుఃఖం కలిగితే ఏం చేస్తారట? బట్టలు చింపుకుంటారట. దేవుడు అన్నాడు, బట్టలు కాదురా నాయన, మరి ఏం చింపుకుందాం? మనసు చింపుకో, హృదయాన్ని చింపుకో, అప్పుడు వస్తుంది అసలైన కన్నీరు. నేను పాదాలు కడిగే విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాలు కడిగే. అప్పుడు నీ దుఃఖం తీరిపోద్ది. మొండి హృదయంతో బండగా బతికేయకు. చాలామంది ఉన్నారు మొండోళ్ళు. వాళ్ళు దున్నపోతు మీద వాన కురిసినట్టు మొండోళ్ళ మీద వాక్యం కురుస్తుంది అనిపిస్తుంది. ఈ మొండి బతుకులు మారవు, అలా ఉంటారు అంతే. ఏంటి విన్నావా? విన్నాను. అయిపోయిందా? అయిపోయింది. వెళ్ళిపోదాం ఇంటికి, వెళ్ళిపోదాం, పోదాం, అయిపోయింది. నీ మొండి బతుకు తగలెట్ట. నువ్వు ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి? పని చేయదా వాక్యం నీకు?
వాక్యం ప్రూఫ్. అందుకే యేసుప్రభు అన్నాడు, ఎంత నేర్పుగా మంత్రించినను విననొల్లని చెవిటి పాములు రా నాయన మీరు అన్నాడు. ఎంత బాధ కలక్కపోతే ఆ మాట వస్తుంది ఆయన నోట్లోంచి. విననొల్లని చెవిటి పాములు అన్నాడు. మీరు కనులుండియు చూడరు, చెవులుండియు వినరు. అది మొండి బతుకది. ఆ మొండి బతుకు మీద పిడుగుపడ్డట్టు పడద్దు దేవుని ఒకరితో, ఎప్పుడు పడద్దో తెలియదు. అప్పుడు ఏం చేయలేవు. అర్థమైందా? కరిగిపోవు ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో కరిగిన వాడే గెలుస్తాడు. ఆయన సన్నిధిలో మొండి బతుకు బతికినోడు పిడుగుపడ్డట్టు పడద్దు దేవుని ఉగ్రత. దాని నుండి తప్పించుకోలేడు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, యవనస్తులైనా యవనస్తురాళ్ళైనా, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. మీ హృదయాలు దేవునికి అనుకూలంగా మారినప్పుడు మాత్రమే మీ జీవితంలో నిజమైన ఉపవాసం, నిజమైన జాగరణం, నిజమైన దుఃఖం, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన రక్షణ, నిజమైన మారు మనస్సు, అది మీకు ఎప్పటికీ దీవెనే. అది మీకు ఎప్పటికీ ఆశీర్వాదమే. అది మీకు ఎప్పటికీ సంతోషం, ఎప్పటికీ శాంతి, ఎప్పటికీ నెమ్మది, ఎప్పటికీ సమాధానమే. అలాంటి ఆశీర్వాదకరమైన ఆత్మీయ స్థితి కావాలి మనకి. ఆ ప్రకాశం కనబడాలి మీ హృదయాల్లో, మీ కళ్ళల్లో, మీ మనస్సులో, మీ ముఖంలో. అలాంటి ప్రకాశవంతమైన భక్తి జీవితం మొదలు పెట్టాలనుకుంటే ఇప్పటి వరకు విత్తబడిన వాక్యాన్ని విస్మరించకుండా హృదయాల్లో పెట్టుకొని మనస్ఫూర్తిగా, ఇక్కడ చేస్తావా, ఇంటికి వెళ్ళి చేస్తావా, ఎప్పుడు చేస్తావో నాకు తెలియదు, దేవునితో మాట్లాడు. ప్రభువా, నీ సేవకుడి ద్వారా నాకు వినిపింపజేసిన ప్రతి మాట శక్తివంతమైనది తండ్రి. నీ సేవకుడి ద్వారా నన్ను ఆలోచింపజేసినందుకు స్తోత్రం తండ్రి. నా రహస్యాలు నాకు తెలుసు ప్రభువా. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, నేను ఏం ఆలోచిస్తున్నానో నాకు తెలుసు, నేను ఏ స్థితిలో పడిపోయానో నాకు తెలుసు, ఎక్కడ నేను బాధ పెట్టానో నాకు తెలుసు, ఎక్కడ నేను ఇబ్బంది పెట్టానో నాకు తెలుసు, ఎక్కడ నీ పరువు తీసానో నాకు తెలుసు, ఎక్కడ నీ నామానికి అవమానాన్ని తీసుకొచ్చాను నాకు తెలుసు, ఎక్కడ నేను మోసగించాను నాకు తెలుసు. అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి తండ్రి. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఇక మీదట అలా జరగదు. అమ్మతో మాట్లాడినట్టు, నాన్నతో మాట్లాడినట్టు ఎవరు ప్రభుతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళ హృదయాలకు సాంత్వన, నెమ్మది. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, ఒక గొప్ప సత్యవాక్య సంపద ఈ దినాన మా హృదయాలలోనికి పంపించినందుకు స్తోత్రం తండ్రి. నిజమే ప్రభువా, ఈరోజు సంఘాలు వాక్యము లేక కరువు బారిన పడ్డాయి. వాక్యము లేక, మీ సత్యము లేక, బోధ లేక నశించిపోతున్నారు ప్రభువా ఎందరో తండ్రి. వారికి వాక్యాన్ని పంచడానికి మమ్మల్ని మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రం తండ్రి. ఇంకా ఎంతమంది మా ద్వారా సత్యం వినాలో, యూదులకు యూదుని వలె, అన్యులకు అన్యుల వలె బోధించాడు అపోస్తలుడైన పౌలు. అదే మాదిరి మేము కూడా ప్రభువా యూదులకు యూదుని వలె, అన్యులకు అన్యుని వలె సత్యమును వ్యాపింపజేస్తూ, వారిని కడుతూ, వారి జీవితాన్ని నిలబెడుతూ, మీరు మాకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి వర్ధిల్లడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఏ హృదయం అయితే మీ సన్నిధిలో కుమ్మరింపబడుతోందో, ఏ హృదయంలో మీరు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలుగజేశారో, ఏ హృదయం మారు మనస్సు వైపు పరుగులు తీస్తోందో, ఏ హృదయం నిజమైన పశ్చాత్తాపంతో ఆవరించబడిందో వారు ధన్యులు. వారిని మీరు దృష్టిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. వారు మంచి హృదయంతో, నిండు మనస్సుతో మీ సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తున్నారు. దయగల దేవా, కృపగల ప్రభువా, వారితో మాట్లాడండి. వారి హృదయాలలో మీ మెల్లని స్వరాన్ని వినబడనివ్వండి తండ్రి. వారిని మీరు వాక్యాశీర్వాదంతో దర్శించండి, సత్యంతో దర్శించండి తండ్రి. సత్యంతో సంధించండి. మీ ప్రభావవంతమైన సత్య దర్శనానికి వారు లోబడి, వారి జీవితాలలో మీ వెలుగు నింపబడి, వారి కన్నులు ప్రకాశవంతంగా మారి మీ మార్గాలను దృష్టించినట్లు, మీ మార్గాలను గ్రహించినట్లు జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాలు ప్రసాదించండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ స్థితిలో ఉండి మీకు మొరపెడుతున్నారో మాకు తెలియదు. ఆ ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ప్రభువా, మీ ప్రభావము చేత
మీ ఆలోచన చేత పిల్లల్ని బలపరచండి. మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి పిల్లల్ని నడిపించండి. యోగ్యమైన ప్రవర్తన అనుగ్రహించండి. మహిమగల దేవ, మహిమాన్వితుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మా కన్న తండ్రి, పాపము నుండి విడుదల, పశ్చాత్తాపానికి పురుకొల్పబడుటలో సిద్ధపాటు, మారు మనస్సుకు పునాది, ప్రభావవంతమైన ఆత్మీయ జీవితానికి ఇప్పుడే ఇక్కడే వారు సిద్ధపడినట్లుగా మీ సహాయమును అనుగ్రహించండి. లైవ్లో వీక్షించిన వాక్యం విన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. పూర్తి సందేశం వారి హృదయంలో విత్తబడి 30 60 100 ఫలించి వారు మీకు విధేయులు కావడానికి సహాయం దయచేయండి. ప్రభా, మీరు ఎన్నుకున్న మీ దీన సేవకుడిగా నా నోట నుండి వచ్చు ప్రతి మాట అనేక మందిని వెలిగించినట్లుగా, మీ ఆత్మ ప్రభావము మా నుండి బయలువెడనట్లుగా మీ శక్తి చేత, మీ బలము చేత అలంకరించండి తండ్రి. మీ నామమును గొప్ప చేసుకున్నటకు మీ దీన సేవకుడిని ఉపయోగించుకోండి. మీ శక్తితో, మీ బలముతో, మీ అభిషేకముతో ఇంకా అనేక మందికి తండ్రి ఈ వాక్యమును వ్యాపింపజేయుటకు కరుణ చూపించండి, కృప చూపించండి. మహిమగల దేవ, మహిమాన్వితుడ, దయగల ప్రభువ, కృపగల దేవ, మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించమని. ఏ హృదయము విరిగిందో, ఏ హృదయం నలిగిందో, ఏ హృదయం కట్టబడుతోందో ఆ హృదయానికి శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి తండ్రి. నిజమైన ఉపవాసం ఎక్కడ పుడుతుందో, నిజమైన జాగరణం ఎక్కడ పుడుతుందో, దానికి ముందు ఏ విధమైన పశ్చాత్తాపం ఉంటుందో, ఎవరు మీ సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలుగుతారు, ఎవరు మీ సన్నిధిలో ఆశ్రయం పొందుతారు, ఎవరు మీ సన్నిధికి విలువనిస్తారో, మీ పనికి విలువనిస్తారో, మీ పరిచర్యకు విలువనిస్తారో, మరి బ్రతుకుల్లో మీరు చేసే కార్యాలు గొప్పవి తండ్రి. అలాంటి గొప్ప ధన్యత పిల్లలందరికీ అనుగ్రహించి పేరు పేరున ప్రతి కుటుంబాన్ని ఎత్తిపట్టుకోండి తండ్రి. సంఘమునకు వస్తున్న, లైవ్లో వీక్షిస్తున్న మా పిల్లలందరినీ, ప్రతి ఒక్కరిని మీ కరుణ చేత తృప్తిపరచండి, మీ కృప చేత అలంకరించండి, మీ సహాయమును అనుగ్రహించమని. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఎత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపజేయమని వేడుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.